చదవబడినటువంటి ఈ కీర్తన భాగము 124వ సంకీర్తన మనం చదివాము. ఇది కూడా యాత్రా కీర్తన దావీదిది అని చెప్పి వ్రాయబడినది. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకునేటప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండలేని ఎడల, వారు మనలను సజీవులుగా ప్రాణాలతోటి మృంగేసేసేటువంటి వారు, జలములు మనలను ముంచివేసేటువంటివి, ప్రవాహము జలములు మన ప్రాణముల మీదగా పొర్లి పారవలసి ఉండేవి. ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు ఆనాడు అనుకుందురు కాక. అనగా శత్రువులు చేతికి వారి పండ్లకు మనలను ఆహారముగా అప్పగించని యెహోవా స్తుతి నందును గాక. కనురెప్ప పాటున పక్షి తప్పించుకున్నట్లుగా మన ప్రాణము వేటకాండ్రుని ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఊరి తెంపబడెను, పక్షి తప్పించుకొని ఉన్నాం. మనము తప్పించబడి ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే, ఆయన వలననే మనకు ఈ గొప్ప సహాయము కలుగుచున్నది. చాలా ప్రియులారా, సహాయం చాలా విలువైనది. సహాయము ఎప్పుడు నాకు అక్కర్లేదని ఎవరో చెప్పరు. దేశాన్ని ఏలే రాజు మొదలు ఆ దేశములో ఉన్న ఒక నిరుపేద వరకు ప్రతి మనిషికి సహాయం కావాలి. సహాయం అనే మాటకు అర్థం ఏంటంటే, తాను చేసుకోలేనిది, తన వల్ల కానిది, ఒకవేళ ఎదురు చూసినా తనకు దొరకనిదే సహాయము. మరలా చెప్తున్నాను, సహాయం అనగా తాను చేసుకోలేనిది, తన వల్ల సాధ్యము కానిది, తన చేతుల్లో లేనిది, దానినే సహాయము అనే మాట మనం వాడచ్చు. మన కుటుంబాల్లో లేక మన ఇళ్లలో అన్నీ మనకు ఉంటాయి, కానీ ఎక్కడో ఒక వెలిత, ఎక్కడో ఒక కొదువ, ఎక్కడో ఒక లేమి అనే పరిస్థితి ఎదురైనప్పుడు, అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో సంతోషం ఉండదు. దాన్ని బట్టి మనం మనసు దిగులుగానే ఉంటాం. ఈలోగా భర్తే రావచ్చు, ఏ మొహం అలా పెట్టివే, ఏమైంది అని అనొచ్చు. ఏం లేదు, మీరు భోజనం చేయండి అని అనొచ్చు. చెప్పు, ఏంటి అలా ఉన్నావు ఏంటంటే ఏదో ఒక విషయాన్ని లేవతీయచ్చు. భోజనం చేతిలో భోజనంలో పెట్టి అయినప్పుడు ఒక నిమిషం ఆలోచించి, అవును కదా, నువ్వు చెప్పింది నిజమే కదా అని అతడు కూడా ఆమెతో పాటు ఆ దిగులును ఆ బాధను పంచుకునే స్థాయికి వెళ్ళి, అతడు కొంచెమే భోజనం చేసి ఒకవేళ పెడదామన్నా నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి అతడు లేచి వెళ్ళిపోవచ్చు భోజన బలం. ఇలాగా మనుషులుగా అనేక మంది జీవితాలలో, అనేక కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ప్రభువుని ఎరగని వారు మనుషులను ఆశ్రయిస్తారు, మనుషుల యొద్దకు పరుగులు తీస్తారు. మనుషులు ఎవరైనా నాకు సహాయపడతారేమో అని. ఒకవేళ మనుషులు మనకు సహాయం చేయొచ్చు, చేస్తే మరలా ఒకనొక రోజు చేసిన సహాయానికి రెట్టింపు రుణము వారికి మనం తీర్చాలి. 1,00,000 రూపాయలు మనకి ఇచ్చారు, వడ్డీ వేసైనా ఏదో ఒక రోజు ముడుపు చెల్లించినట్లు మరలా మన వారికి ఇచ్చేయాలి. మనుషులు ఎంత సహాయం చేసినా తిరిగి మన నుండి ఆశిస్తారు మనుషులు. వారి ఖచ్చితంగా ఏదో సమయంలో ఏదో ఒక రూపంలో ఆ సహాయానికి రుణము మనము చెల్లించక తప్పదు. ఇది వాస్తవం. ఆఖరికి సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా, సొంత అక్కాచెల్లుల మధ్యలో కూడా ఒకవేళ పరిస్థితి బాగోలేదు, ఇదిగో తీసుకెళ్ళి బంగారాన్ని తాకట్టు పెట్టుకో, తీసుకెళ్ళు అని ఒకవేళ ఏమైనా ఒక బంగారపు వస్తువే కనుక చేతికి బదులిస్తే, ఆ బంగారాన్ని తాకట్టు పెట్టో లేకపోతే మొత్తం మీద సహాయం పొందుకున్న మరలా దానిని అక్షరాల రుణం పెట్టి విడిపించి ఆవిడ చేతుల్లో పెట్టాలి. అంటే మనుషులు ఎవరైనా మనకు సహాయం చేస్తే చేసిన సహాయానికి పొందుకున్న మనము బదులు తిరిగి చెల్లించాలి. ఇది వాస్తవం. దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనము తిరిగి దేవునికి ఏది చెల్లించవలసిన అవసరం లేదు, కానీ కృతజ్ఞతలు చెల్లిస్తే చాలు. కృతజ్ఞతలు చెల్లించాలి అన్న బుద్ధి, అన్న మనసు మన అంతరంగంలో ఉంటే చాలు. అవును కదా, నా ప్రభు వల్ల నేను చాలా మేలు పొందాను కదా అన్న భావం మన జీవితంలో మరచిపోకుండా ఉండటమే ఒక కృతజ్ఞత. మర్చిపోతే మనం ఎలాగ కృతజ్ఞహీనులము, ఆ మరచిపోకుండా అన్నట్టు నిజంగా నేను దేవుడికి చాలా రుణపడి ఉన్నాను అని పదే పదే నువ్వు ఏ పని చేసినా, ఇంటనున్నా బయటున్నా, అది నీలో ఆ భావం పుట్టి ఉండటం, అది చెదిరిపోకుండా అలాగే ఆ కృతజ్ఞత భావం నీలో ఉండటమే
దేవునికి ఎప్పటికప్పుడు నీవు చేసిన ఉపకారానికి రుణస్థుడవై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు వారం అవుతాం. కానీ వస్తు రూపంలో దేవుడికి ఏ సహాయం మనం చేయవలసిన పని లేదు. చేద్దామని ముందుకు వచ్చినా తీసుకునే అంత బలహీనుడు దేవుడు కాదు. ఎంత ధనవంతుడికైనా కాస్త ధనం ఇస్తే వద్దనడు. ఎన్ని వస్త్రాలు ఉన్నా ఇదిగో మీరు 4 చీరలు పట్టుకెళ్ళంటే నాకు వద్దన్న మాట అనరు. 100 ఎకరాలు భూమి ఉన్నా బాబు ఇది ఈ 10 ఎకరాలు కూడా నీకు ఇచ్చేస్తున్నానంటే అయ్యో 100 ఎకరాలు ఉంది కదా ఈ 10 ఎకరాలు నాకు ఎందుకులేండి లేనోళ్ళకి ఇవ్వండి అని చెప్పడం. అవునా అంకుల్ ఇది నాకు ఇస్తున్నారా అని తీసుకుంటాడే తప్ప మనుషులకి ఎంతున్నా మనుషులు కావాలని కోరుకుంటాడు. కానీ దేవుడు మన నుండి ఆశించేటువంటిది మన చేతులతో ఏదో మనం దేవుడికి ఇచ్చేస్తే తృప్తిపరచబోయేవాడు కాదు. కానీ దేవుడు మన హృదయముల కంటే అధికుడినై ఉన్నాడు కనుక యథార్థమైన మనస్సు నిండు కృతజ్ఞత స్తుతులే దేవునికి అవసరమై ఉన్నది. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలు పెను ప్రమాదాలు మనకి జరిగినప్పుడు హఠాత్తుగా దుర్మరణానికి పాలవలసిన మనము హఠాత్తుగా విడిపించబడతాం. ఈ దృశ్యాన్ని చాలా మంది కళ్ళతో వీక్షిస్తారు, అనగా చూస్తారు. అయ్యే చచ్చిపోతాడు అని అంటారు. కానీ కన్నురెప్ప పాటున మనము తప్పించబడతాము, కాపాడబడతాము, విడుదల పొందుతాము. ఆ ఒక్క క్షణము తప్పించబడిన వ్యక్తికి ఆ గుండె అతివేగంగా కొట్టుకుంటుంది. అయిపోయింది ఈ సమయం, నా పని, నేను ఇప్పుడే చచ్చిపోతుందని అనుకున్న వ్యక్తి ఏదో ఒక వ్యక్తి వచ్చి అలా తీసుకెళ్ళా వ్యక్తులు అలా పక్కన పెట్టినట్లుగా విడుదల. 10 మంది వచ్చి చివాట్లు పెడతారు. అసలు నువ్వు మనిషివేనా, అసలు నువ్వు మనిషివేరా, నిజంగా ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులు ఏమైపోడురా? అవును అంకుల్ నా తల్లిదండ్రుని ఒక్కడనే కొడుకుని బ్రదర్ కదా, మరి ఎంత దుఃఖపడేవారురా. అయినా నీకు ఇంత వేగం అవసరమా, ఇంత వేగం నీకు అవసరం అని చెప్పి 4 మాటలు చెప్పి ఇదిగో మొహం కడుక్కో, వెళ్ళు, స్లోగా వెళ్ళు అని తిరిగి వాడిని అక్కడి నుంచి లేపి మరలా పంపిస్తాం. ఇలాగా ఎన్నో పెను ప్రమాదాల్లో మనము తప్పించబడినప్పుడు అందరికీ తెలిసిన మాట ఏమిటంటే వీడు చాలా అదృష్టవంతుడు అంటారు. చెప్పండి ఏమంటారటండి? వీడు చాలా అదృష్టవంతుడు, అదృష్టం ఎప్పుడు వీడితోటే ఉంటుంది, ఆ అదృష్టవంతుడు కాబట్టి వీడు తప్పించబడ్డాడని చెప్పి చాలా సులభముగా చాలా సింపుల్గా వీడు చాలా జాతకుడురా వీడు కాబట్టి అదృష్టవంతుడురా, వీడు అదృష్టం వలనే వీడు తప్పించబడ్డాడురా అంటారు. దేవుణ్ణి ఎరగని పాత రోజుల్లో ఇలాంటి మాటలు ఏమైనా ఎదురైనప్పుడు వాళ్ళతో మనం కూడా ఏకీభవించిన వాళ్ళమే. మా ఇంట్లో నుండి మా చిన్న కొడుకండి చాలా అదృష్టవంతుడండి. వాడి పేరు మీద నేను ఎప్పుడైనా చీటిపాట నేను డబ్బులు కలిపితే మొదటి చీటి మాకే వస్తుందండి. ఎందుకంటే మా వాడి పేరు బలం చాలా మంచిదండి. వాడి చేతితో ఏమైనా పట్టుకొని మేము ముందుకు వెళితే అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయండి. మా పిల్లవాడండి చాలా జాతకుడండి, మా పిల్లవాడండి చాలా అదృష్టవంతుడండి అంటారు. ఆ మాట చెప్పటానికి వినటానికి చాలా బాగుంటుంది. కానీ వాస్తవానికి అసలు అదృష్టం అంటే ఏమిటి? అసలు అదృష్టం అనే మాటకు సంపూర్ణమైన అర్థం ఏంటి? బైబిల్లో ఎక్కడైనా అదృష్టం అనేటువంటి మాట ఏమైనా ఉన్నదంటే ఎస్ ఉంది. అదృష్టం వలనే మనం తప్పించబడుతున్నాం, అదృష్టం వలననే మనం కాపాడబడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రభుని ఎరగని పాత రోజుల్లో చిలక జ్యోతిషం చూపించిన ఇంకో చోటుకి వెళ్ళినా నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన, రాబోయే రోజుల్లో అందరి మీద పై అధికారి అయిపోతావు, నువ్వు చాలా అదృష్టవంతుడని అదృష్టం యొక్క విలువ తెలియక, అదృష్టం అంటే ఏమిటో కూడా తెలియకయే ఆ చుట్ట కాల్చుకొని చిన్న పెట్టి పట్టుకొని చిలక జ్యోతిష్కుడు కూడా అదృష్టం గురించే మాట్లాడతారు. లేదా ఒక వాస్తు చెప్పేవాడి దగ్గరికి వెళ్తే మీరు ఇంట్లో ఉండదు, మీరు ఇల్లు మారిపోతే మీరు చాలా అదృష్టవంతులు, ఈ ఇల్లు మీకు కలిసి రాలేదు కాబట్టి మీ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, కాబట్టి ఉన్నపాటు ఇల్లుని అమ్మేయండి, లేదా ఇల్లు అధికంగా ఇచ్చి మీరు ఖాళీ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ ఉంటే మీరు అదృష్టవంతులు కారు, మీ అదృష్టమంతా నీరు గారిపోతుంది, వేరే చోటుకి వెళ్ళండి అంటే అప్పుడు కూడా ఆ మాట చాలా వినడానికి బాగుంటుంది, చాలా మన చెవులకు తీయగా ఉంటుంది. వెంటనే మనకు అదృష్టం కలిసి రావాలి అని చెప్పేసేసి మనం ప్రయాణం చేస్తాం, లేదా ఇల్లు మారిపోతాం. ఇలాగ అదృష్టము అనేటువంటి మాట తరచుగా వాడటం మనకు తెలుసు. కానీ అసలు అదృష్టం అంటే ఏమిటి? అదృష్టం అనేది ఎక్కడి నుంచి కలిసి రావాలి? అదృష్టం అనేది నువ్వు రమ్మంటే నీ దగ్గరికి వచ్చేది కాదు. నీ స్థితిని చూసి అదృష్టం నీ యొద్దకు ప్రయాణం కట్టుకొని వస్తాడు. ముందు అదృష్టం గురించి నేను చెప్పిన రాసిన కొన్ని మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. దాని తర్వాత బైబిల్లో నుండి అదృష్టం అనేది నీకు ఎట్లా కలిసి వస్తుంది అనేటువంటిది వాక్యము ద్వారా మనం విందాం. నెంబర్ 1, అదృష్టము అనేది ఒకరి సొంతము కాదు, ఒకరి సొత్తు కాదు. ఏ అదృష్టమా,
ఇక్కడే ఉండిపో, ఇది దాటి వెళ్ళక, నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నువ్వు నాకు కలిసి వచ్చావు, నా దగ్గర ఉండిపో అని చెప్పేసేసి అదృష్టాన్ని మన గుప్పిళ్ళలో మనం బంధించలేము. అదృష్టం ఎవరి వశము కాదు, అదృష్టం ఎవరి సొంతము కాదు. అదృష్టం అనేటువంటిది ఒక ప్రవహించేటువంటి ఒక పెనుగాలి వంటిది. గాలి ఎట్లా మనం తాకుకుంటూ వెళ్ళిపోతున్నాదో, ఆ గాలికి గొప్పవాడు బీదవాడు అని లేదు. గాలి అందరినీ తాకుతారు, గాలికి అందరూ అవసరమే, గాలికి అందరూ కావాలి. ఒక ప్రవహించేటువంటి ఒక పెనుగాలి వంటి వీచే గాలి ఎట్లా మనుషుల్ని తాకుకుంటూ 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 వెళతాదో, అదృష్టము అనేటువంటిది కూడా ఆ మాదిరిగానే నిన్ను తాకుకుంటూ వెళ్ళిపోతారు. కానీ గాలిని బంధించి ఉండుట అసాధ్యం. ప్రసంగి గ్రంథం 8:8 వచనాలను మీరు చూస్తే, గాలిని ఆపుటకు, గాలిని బంధించుటకు ఎవడికి గాలి మీద అధికారము లేదు అని చెప్పేసి 8:8 ప్రసంగిలో వ్రాయబడి ఉంటారు. గాలిని విసరకుండా గాలి మీద ఎవడికి అధికారము అంటే, గాలిని ఎట్లా నువ్వు ఆపలేవో చాలు అదృష్టం అనేది నిన్ను తాకి వెళుతూ ఉన్నప్పుడు, నన్ను దాటిపోవద్దు, నా దగ్గరే ఉండిపో అదృష్టమా అని చెప్పి అదృష్టాన్ని నువ్వు ఆపలేవు. చివరిలో నేను చెప్తాను అదృష్టం అంటే ఏంటో. అదృష్టం అనేది బైబిల్లో ఎక్కడ ఉంది, ఈ అదృష్టం వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటో మీకు లైన్గా మీకు తెలియాలా. వాక్యాన్ని ఎరుగుతున్న మనము, ఎన్నో మేళ్లు పొందుతున్న మనము, అదృష్టం అనేటువంటి భావం ఏంటో మనం గుర్తించాలి కదా. కాబట్టి అదృష్టము ఒకరి సొత్తు కాదు, ఆగిపోమన్న చోట అదృష్టం అనేది ఆగిపోయేది కాదు. నెంబర్ 1. రెండవది, ఒకడు తాను వ్రేలుకు పెట్టుకున్న ఉంగరమును బట్టి అదృష్టం కలిసి వచ్చింది అని అనగాని, నేను పెట్టుకున్న ఉంగరాన్ని బట్టి అదృష్టమా నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, నా ఉంగరపు వ్రేలులో నువ్వు ఉండిపోవాలి, ఎందుకంటే ఈ ఉంగరములో అదృష్టం ఉంది కాబట్టి, ఈ ఉంగరం నా వ్రేలుకు ఉంది కాబట్టి నువ్వు నాకే సొంతం అయిపోవాలి, నా దగ్గరే ఉండిపోవాలని చెప్పి ఒక మనుషుడు అదృష్టం అనే దానిని తన ఉంగరములో బంధించలేడు, తన యొద్ద దాచేసుకునలేడు. తర్వాత అదృష్టము అనేటువంటిది ఒక మాటలో చెప్పాలి అని అంటే, అదృష్టం అనేది నువ్వు ఊహించలేని సమయంలో నీకు కలిసి వచ్చేది. చెప్పండి, నువ్వు ఊహించలేని సమయంలో నీకు కలిసి వచ్చేది. ఇంకా బాగా చెప్పేయాలి అని అంటే, అర్థమైపోవాలంటే, అదృశ్య దేవుని స్వరూపియే అదృష్టం. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. చెప్పండి, అదృశ్య దేవుని స్వరూపమే అదృష్టము. పౌలు కొలస్సీలకు రాస్తూ తన తొలి పత్రిక 15వ వచనములో ఇట్లా చెప్తాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను అని వ్రాయబడినది. నా వంక చూడండి, చాలు, విన్నారు కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను అన్నాడు. అంటే అదృశ్య దేవుని స్వరూపియే క్రీస్తునాథుడు. అంటే దేవుడు ఈ లోకానికి రావటానికి, దేవుడుగా రాక దేవునిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటిని శరీర రూపంలో ఆయన ఈ లోకానికి పంపించుకున్నాడు. వచ్చిన వాడు ఏం చెప్పాడంటే, నన్ను చూచువాడు నా తండ్రిని చూచుచున్నాడు, నేను నా తండ్రి విడదీయలేని బంధం ఏకమై ఉన్నాము అన్నాడు. దీని సాదృశ్య రూపమే మొదట ఆదామును దేవుడు సృష్టించాడు, ఒక్క మనుషుల్ని. ఆ ఒక్క మనుషుల్లో నుండి ఇద్దరుగా చేశాడు ఆయన. ఆ ఒక్క మనుషుల్లో నుండి మరొక స్త్రీని బయటికి తీశాడు, ఆమె పేరు అవ్వ. అవ్వ శరీరంగా భూమి మీద కనబడక మునుపు ఆదాములో ఉంది, ఆదాములో మరుగై ఉన్నది, ఆదాములోని ఆదాము అనబడిన పేరు గలదై ఉన్నది. అప్పటికి అతని పేరు ఆదామే. దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రకటెముకలో నుండి ఒక ఎముకను మాంసముతో తీసి ఆ చోటును పూడ్చి మరలా ఆ చోటు నుండి ఆమెను స్త్రీగా ఆయన సృష్టించెను. మరి స్త్రీగా సృష్టించిన ఈ స్త్రీగా మన కంటికి కనబడక ముందు ఎక్కడ నిగూఢమై ఉన్నది అని అంటే, ఆమె ఆదాములో ఆదాము అయ్యింది. అప్పటికి ఒకే మనుషులు కాబట్టి ఇద్దరు క్రీస్తు ప్రత్యక్షమాయను. ఇప్పుడు తమిళనాడులో ఉన్నవే లక్షణాలు ఉన్నాయి. ఆదాములో ఏ లక్షణాలు ఉన్నాయో అవ్వలో అదే లక్షణాలు ఉన్నాయి. ఆదాముకు ఆహారం కావాలి, అవ్వకు ఆహారమై కావాలి. ఆదాము గాలి పీల్చుకొని బ్రతికాడు, అవ్వమ్మ కూడా ప్రాణవాయు శ్వాస పీల్చుకొని బ్రతికి. ఆదాముకు దాహం వేస్తుంది, అవ్వమ్మకు దాహం వేస్తుంది. ఆదాము నిద్రపోతాడు, అవ్వ నిద్రపోతుంది.
ఆదాము చచ్చిపోతాడు, అవ్వ కూడా చచ్చిపోతాడు. ఇవి మానవ లక్షణాలు. అంటే ఆదాములో ఏ లక్షణాలు అయితే ఉన్నాయి ఒక్కటి తక్కువ కాకుండా అవే లక్షణాలు అవ్వలో ఉన్నవి. కానీ అంతకుముందు ఆదాము ఒక్కడే. అదేవిధంగా దేవుడు ఒక్కడే. ఆ దేవునిలో నుండి స్త్రీమూర్తిగా క్రీస్తు తీయబడ్డాడు. ఆ క్రీస్తులో ఉన్న లక్షణాలు సాక్షాత్తు తండ్రి. ఇప్పుడు రండి, ఆయన అదృశ్య దేవుని చెప్పాలి, స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి అయిన ఆయన ఆది సంభవం. ఇందాకే చెప్పాను, అదృష్టం అనే మాటకు అర్థం అదృశ్య దేవుని స్వరూపు యొక్క లక్షణమే, అదృశ్య దేవుని స్వరూపమే ఆ అదృష్టము. రండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాము. అందరూ తీయండి, మాటలు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. చూడండి, వడి గలవారు అంటే వేగంగా పరిగెత్తగలవారు పరుగులో ఎంత మాత్రము గెలవలేరు. బలము కలిగినటువంటి వారు యుద్ధమందు వారు విజయమును సాధించను లేరు. జ్ఞానము గలవారికి కనీసం అన్నం కూడా దొరకదు. బుద్ధిమంతులు అగుట వలన వారికి ఐశ్వర్యము కలిసి రాదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. గమనించాలి, ఇవన్నీయును అదృష్ట వశము చేతననే, కాలము యొక్క వశము చేతననే ఇవన్నీ మీకు దొరుకుతున్నవి. చాలు, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది మీకు? మరలా నెంబర్ 1, వడి గలవారు విజయము, పరుగులో విజయమందరు. వడి గలవారు ఎవరండి? వడి గలవారు. అప్పుడప్పుడు మీరు చూడొచ్చు, దేశాలు మంది పరిగెడతారు. పరుగు పందెములో 100 మంది పరిగెడతారు. బహుమానం ఎదురుగా ఒక్కడికే ఉంటుంది, కానీ 100 మంది పరిగెడతారు, 100 మంది పొందలేరు. అందులో 99 మంది నీరు గారుతారు, అనగా వెనక్కి వెళ్ళిపోవాలి వట్టి చేతులతో. ఒక్కడుకు మాత్రమే ఆ బహుమానం పొందు. ఈ వ్యక్తిని ముందు పెట్టి, మా దేశానికి కావాల్సిన వ్యక్తి ఇతడే గొప్ప పరుగు పందెలు విజయవంతుడు, ఇతను మేము తీసుకొచ్చాము ఈ మైదానంలోకి అని ఒకడంటాడు. ఇంకో దేశస్తుడు, మా దేశంలో అందరికంటే కూడా ఎన్నో విజయాలు, బంగారు పథకాలు పొందుకుని ఈ వ్యక్తిని ఈ మైదానంలో తీసుకొచ్చే మా దేశం తరఫున. ఇలాగ ఎన్ని దేశాలు అయితే ఉంటాయో అన్ని దేశాలకు సంబంధించిన అంతమంది పరిగెత్తేవారు కూడా ఆ మైదానంలోకి వచ్చి నిలబడతారు. 100 మంది పరిగెడతారు. తమ దేశంలో వారు గొప్పవారు కావచ్చేమో, కానీ ఈ మైదానంలో ఆ వ్యక్తి ఓడిపోవచ్చు. ఒక్కడుగు ఎవడైతే ముందుకు వెళ్ళాడో, ఆ గిరిని దాటాడు, వాడు మాత్రం విజయోత్సవముగా ఆ పతాకాన్ని వాడు పొందుకుంటాడు. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసు, ఇక్కడ వినండి. వడి గలవారు తన పరుగు వందు విజయము సాధించలేడు. అప్పుడప్పుడు అనుకుంటే వీడి చేత కానోడు అని అనుకుంటాం, కానీ వాడి విజయాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎవరిదో ఒక బ్యాగ్ ఒక మనుషుడు కొట్టేసి పారిపోతున్నాడు, ఈ వ్యక్తి పరిగెత్తలేడు, లేకపోతే అది స్త్రీ అనుకున్నాం, అంతగా పరిగెత్తలేడు, రక్షించండి. ఆ మూలన ఎక్కడో వాడు టీ తాగుతుంటాడు. కొంత ఆలస్యం చేశాడు. తప్ప నేను వచ్చి అప్పుడే 1/2 గంట అయింది, కనీసం నా వాహనం పట్టు. మేడం అలా అనకండి మేడం, వాళ్ళు పనులు ఉన్నాయి కదా చేసుకోవాలని అంటాడు వాడు. అలాంటి సందర్భంలో ఈ స్త్రీకి ఆ కుర్రగాడు పరిచయం కావచ్చు. ఎందుకంటే రోడ్డు మీద నిలబడింది, ఆ యొక్క వస్తువు ఏదో విలువైంది మోసుకుని పారిపోతూ ఉన్నాడు. రక్షించండి అంటున్నప్పుడు ఆవిడ టీ తాగుతున్న వాడు గ్లాస్ అక్కడే పెట్టేసి అతి వేగంగా పరిగెత్తుకెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేయచ్చు. అది చాలా విలువైనది కావచ్చు, అది కోట్ల రూపాయలకు విలువ చేసే డాక్యుమెంట్స్ లాంటివి ఉండొచ్చు, లేదా అందులో విలువైన వజ్రాలే ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. ఇదిగో మేడం మీది అనన్నప్పుడు ఒక్కసారి ఆశ్చర్యపోతారు. మరి గతంలో వాడి పనితీరును చూసినప్పుడు ఆమె చాలా చిన్న చూపు చూసుండొచ్చు. వీడిని భారతదేశంలో ఒకానొక సమయంలో ఒక పేరుగాంచినటువంటి పిటి ఉషా, మరి మీలో ఎంతమందికి తెలుసు? ఆమె ఆకారానికి ఏం బాగోదు సుమా, చాలా నల్లగా ఆఫ్రికా స్త్రీలా ఉంటుంది, పొళ్ళెత్తుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అసలు గుర్తించలేనటువంటి వ్యక్తి, ఆమె గుర్తించబడలేనటువంటి వ్యక్తి. ఇప్పుడైనా మీరు చూడొచ్చు, పిటి ఉషా అంటే నల్లగా ఉంటుంది, పెద్ద అందగతేమిక సామాన్యులు. మరి ఎందుకు ప్రపంచ దేశాలతో పోటీ పడినప్పుడు ఎన్నో సందర్భాలలో ఆమె మన దేశానికి విజయం ఎందుకు తీసుకొచ్చింది? ఆమె అందాన్ని బట్ట, ఆమె చాతుర్యమును బట్ట, ఆమె చదువును బట్ట, ఆమె వెనకాతలు ఉన్న అంతస్తులను బట్టి అంటే కాదు సుమా.
అదృష్టము వలననే ఇది నీకు ప్రాప్తించును. అదృష్టం అనే మాటకు పర్యాపదం అర్థం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువు వారికి ఉన్న ఉన్నతమైన మరొక పేరు, మరొక బిరుదు అదృష్టము. అదృష్టం అంటే ఏదో కాలాన్ని బట్టి కలిసి వచ్చేది కాదు. అదృష్టం అనే మాటకు అర్థమే క్రీస్తు. అదృష్టం. మరి నువ్వు అదృష్టవంతుడు అంటే ఆ అదృష్టం నిన్ను తాకినది కాబట్టి నువ్వు తప్పించబడ్డావు. ఆ అదృష్టం అనబడిన దేవుడు కనురెప్ప పాటు నిన్ను కాపాడాలని ప్రయత్నించాడు. 2 లారీల కింద నలిగిపోవలసి నిన్ను రెప్పపాటున తప్పించి నిన్ను బయట తీసుకొచ్చేసాడు ఆయన. వెంటనే చూస్తున్నారు, నువ్వు చాలా అదృష్టవంతుడురా, అబ్బాబ్బా చాలా అదృష్టవంతుడు, ఎంత జాతకురా నువ్వు, ఏ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యురా, మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టంరా అని ఇన్ని డైలాగులు, ఇన్ని మాటలు మనం చెప్తాం. కానీ దేవుని గ్రంథం అన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏమని చెప్తుందంటే, వడిగలవారు తన పరుగునందు విజయమును సాధించలేరు. అనుకుంటారు అందరూ, వాడి మీద ఆశ పెట్టుకుంటాడు, వాడి మీద బెట్టింగ్ కాస్తారు, వాడి మీదే లక్షల కోట్ల రూపాయలు కాస్తారు, వీడే విన్ అవుతాడు, గెలుస్తాడు 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 గెలుస్తాడు. కానీ ఎప్పుడు ముక్కు ముఖం చూడలేనిటువంటి ఒక సామాన్యమైనటువంటి వాడు ఆ గెలుపులో అతడు రాణిస్తాడు, విజయము సాధిస్తాడు. దేనివల్ల కలిగిందట ఇది? అదృష్ట వశము చేతను, కాల వశము చేతను అన్నాడు. కాలం అనే మాటకు అర్థం క్రీస్తే. కాలం అలా తిరుగుతూనే ఉన్నది, కాలం ఎప్పుడు ఆగిపోదు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నాడు. వర్షాకాలం వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటావు, కానీ వర్షాకాలం లేదు మళ్ళా వస్తాం త్వరలో నీ దగ్గరికి అంటుంది. అమ్మయ్య వేసవకాలం వెళ్ళిపోయిందిరా బాబు అని అనుకుంటావు. నో, వేసవకాలం వెళ్ళిపోలేదు, ఇంకో చోట ఉంటుంది ఆ ఎండ, మళ్ళా మీ ప్రాంతానికి మరలా వస్తారు. చలికాలం వెళ్ళిపోయిందని నువ్వు అనుకోక, ఎన్ని చలికాలాలు మనం చూడలేదు సంవత్సరం మొత్తం మీద, మన జీవిత సంవత్సరాల మొత్తం మీద ఎన్ని వేసవకాలాలు చూసాం. అలా అని చెప్పి ఏది మనకి దగ్గరికి రాకుండా పోయింది. సృష్టి ఎలాగైతే తిరుగుచున్నాదో, సృష్టిలో అనువనువు ఎట్లాగైతే తిరుగుచున్నావో, గాలి తనకి ఇష్టమైన చోటును తిరుగును, అలాగే కాలములకు సమయములు కూడా తిరుగుచున్నవి. ఈ కాలము ఈ సమయములు దేవుని వశమున్నవి. అవి తెలుసుకున్నటం నీ పని కాదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం. ఈ మాట ఎక్కడ? అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. త్వరగా తీయాలి, 8వ వచనంలో ఉంటుంది ఈ మాట. త్వరగా చదవండి. 1వ అధ్యాయము 8వ వచనము. 5వ వచనమా? ఇది తెలుసుకున్నటం మరల ఇశ్రాయేలుకి రాజ్యం అనుగ్రహించావు. 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు. చాలంతే. అంటే కాలం ఎవరిది? దేవునిది. సమయం ఎవరిది? దేవునిది. ఆ వ్యక్తిని కాపాడాలన్న ఉద్దేశం ఎవరిది? దేవుడిది. ఫైర్ అయిపోవలసిన ఆ ఇంటిని క్షణంలో దేవుడు తప్పించి వర్షం పంపించి ఆ ఇల్లు కాలిపోకుండా, వస్తువు ఒక్కటి నాశనం అవ్వకుండా, అరే భలే అదృష్టవంతుడు రా, ఇల్లంతా కాలి బూడిదైపోద్ది అనుకున్నాను రా. ఫైర్ అలా స్టార్ట్ అయింది, మరి ఎక్కడి నుంచి వచ్చిందో వర్షం వచ్చి ఇల్లంతటినే తడిపేసిద్దిరా, ఒక్క వస్తువు కాలేదురా, నువ్వు చాలా జాతకుడురా, నువ్వు చాలా అదృష్టవంతుడు రానే వెంటనే పదాన్ని మనం ఉచ్చరిస్తాం. అందుకు బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది నీకు అదృష్ట వశము చేతని. అదృష్టం ఎవరి వశమునుంది? దేవుడే అదృశ్య దేవుని స్వరూపి. దేవునిలోనే నీకు కావలసిన అదృష్టము ఉంది. ఆ అదృష్టమే శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తునాథుడు. ఆ అదృష్టమే అనేక అపాయముల నుండి, కష్టస్థితులలో నుండి కూడా నిన్ను నన్ను కూడా గెంటుకుంటూ ముందుకు నడిపించింది ఆ అదృష్టమే. నెంబర్ 1, వడిగలవారు తన పరుగునందు వారు ఎప్పటికీ విజయమును. వాడు అనుకుంటాడు నేనే విన్ అవుతా, నేనే సూపర్ అంటాడు. కానీ ఆ టైంలో వాడు ఓడిపోతాడు. ఒక సామాన్యమైన రోడ్డు ప్రక్కన ప్యాచీలు వేసుకునే సైకిల్ గాలు కొట్టుకొని ఒక కుర్రగాడు లాంటి వాడి మీద విజయము సాధిస్తాడు. ఒరే నీళ్ళు ఇంత చాతుర్యం ఉందని మాకు తెలియదురా, అరే బాబు ఇంత పరుగెడతావని మేము అనుకోలేదురా, ఇటు వాడు బండి వేసి వెళ్తే బండి కంటే కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోయారా నువ్వు, అరే నీ దగ్గర ఇంత సామర్థ్యత ఉందని మాకు ఇప్పుడే తెలిసిందిరా బాబు, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి ఆ వ్యక్తి చేసిన పనితీరును బట్టి సమాజం అతను గణపరుస్తారు. ఎలా వచ్చింది ఆ పరుగు వాడికి అనంటే అదృష్టము వశము చేతన, కాల వశము చేతనే అది మీకు సంభవించును. రెండో మాట ఏమిటి? వడిగలవారు పరుగు యందు విజయము సాధించరు, బలము కలిగిన వారు యుద్ధమందు విజయము నొందరు. చాలు. బలవంతుడు ఉంది అక్కడ.
అవి గట్టిగా చదవాలి, నాకు అర్థం కావాలి. బలము గలవారు తమ యుద్ధమందు, ఒక మాట చెప్పండి, దావీదు బలవంతుడా గొలియాతు బలవంతుడా? గొలియాతే బలవంతుడు. దావీదు చేతుల్లో ఉన్నదేమిటి? గొలియాతు చేతుల్లో ఉండి. ఈ రెండిట్లో ఏది ప్రాణ నష్టం త్వరగా తీస్తారు? రాయి ఎక్కడో తగిలింది కానీ మనిషిని చచ్చిపోడు, కానీ ఒక ఈటె మాత్రం ఏ భాగంలో గుచ్చుకున్నా నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే అతి ఎక్కువగా రక్తస్రావం అనేది కలిగేస్తారు. ఇక మధ్యలో గుండెల్లో దేవపడితే కనుక స్పాట్ డెడ్, చచ్చిపోతాం. ఈ బ్రెయిన్లో గుచ్చుకున్న, తలలో గుచ్చుకున్నా, ఈ కంఠంలో గుచ్చుకున్నా, ఎక్కడ పొట్టలో గుచ్చుకున్నా స్పాట్ డెడ్. రాయి భుజానికి తగిలింది, ఇక రొమ్ము దగ్గర తగిలి కింద పడిపోయింది, కానీ మనిషిని చచ్చిపోడు. కానీ వీళ్ళిద్దరు చేతులు ఏది బలమైన ఆయుధం అంటే గొలియాతు చేతిలో ఉండేటువంటిదే బలమైన ఆయుధం. దావీదు గొలియాతు వీళ్ళిద్దరు ఎవరు బలవంతులు అంటే గొలియాతు మాత్రమే బలవంతుడు. దావీదు గొలియాతు వీళ్ళిద్దరు ఎవరు ఎత్తుగలిగిన వారు అని అంటే బాగా ఎత్తుగా ఉన్నవాడు ఎవడంటే గొలియాతే. అంటే బలవంతుడు తన యుద్ధములో రానియలేడు, యుద్ధములో జయమును పొందలేడు. అదృష్టము వశము చేత అక్కడ ఏమిటి అనేటువంటిది, మంచి చెడు లాభ నష్టం చేకూర్చేది ఎవరంటే ఆ అదృష్టము. అదృష్టం అనేది నువ్వు పెట్టుకునే ఉంగరం వల్ల నీ దగ్గర ఉండిపోదు. అదృష్టం అనేది మనం చేసే పూజలు పునస్కారం వల్ల మన దగ్గరకు వచ్చి కూర్చుండిపోదు. అదృష్టం అనేది కాలక్రమేపము చెప్పున. అదృష్టం అనేటువంటిది నువ్వు అనుకున్న సమయాన్ని నీ దగ్గరికి రాదు. నీ ఆపత్కాలములో నీకు సహాయపడటానికి కాలం అనుకున్న సమయానికి అదృష్టం నీ దగ్గరికి వస్తుందేమో తప్ప రేపు ఉదయమే నాకు అదృష్టం రావాలి, నా దగ్గరికి ఈ నెలలో నేను అదృష్టవంతుని అయిపోవాలి, ఈ నెలలో నాకు అదృష్టం కావాలంటే నువ్వు అనుకున్న సమయానికి, నువ్వు గీసిన గిరికి, నువ్వు పెట్టిన డేట్కి అదృష్టం నీ దగ్గరికి రాదు సుమా. అదృష్టానికి తెలుసు ఏ సమయంలో నిన్ను తాకాలో. ఆ అదృష్టం అనే దేవుడికి తెలుసు ఏ సమయాన్ని నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరచాలనే సంగతి. అదృష్టం ఎవరి వశములోనూ లేదు. కాలమును బట్టి అదృష్టం ఆపత్కాలములో నీకు సహాయం చేయడం నీ దగ్గరికి వస్తారు. నీ ఇల్లు బాగుందని చెప్పి అదృష్టం నీ ఇంట్లో ఉండదు. లేకపోతే నీ చేతికున్నటువంటి రాళ్ళు పొళ్ళు బట్టి కూడా అదృష్టం నీకు సొంతము కాజాలదు. అదృష్టం అందరినీ తాకుకుంటూ వెడతారు. అందులో రంగు భేదము లేదు, తర్వాత వయసు భేదము లేదు. అదృష్టం అనేది ప్రతి ఒక్కరిని ఒక గాలి ప్రవాహం తాకినట్టు తాకుంటూ వెడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బలవంతులంటే అందరూ కలిపి చెప్పేది గొలియాతే బలవంతుడు. ఏమంటే ఒక నిమిషం, దావీదుకు ఒంటి మీద ఏ విధమైన యుద్ధోపకరణాలు లేవు కదా. మరి గొలియాతుకు మాత్రము శిరస్త్రాణము, రొమ్ముకు సత్యం అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరు, అలాగునే డాలు, మరొక చేతిలో ఈటె, ఇవన్నీ కూడా యుద్ధోపకరణములు పై నుండి క్రింద వరకు గొలియాత్ అన్నవాడు ధరించాడు. 40 దినాలు యుద్ధం జరుగుతుంది. 40 దినాలు ఒక్కడు సాహసించి గొలియాతును ఓడగొట్టలేకపోయాడు. ఇక ప్రతి పూట లెగుస్తున్నాడు, ఎవడన్నా వస్తాడంటే ఒక్క నిమిషంలో చంపేస్తున్నాడు. చంపటమే కాదు, ఇజ్రాయిల్ అందరూ 50 రోజులు అలాగే వాడు ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. అంటే యుద్ధం చేసే వ్యక్తి ఆయన ఏం కాడు, గొర్రెల కాపరి. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ వీరుడితో యుద్ధం చేయటమో చేత కాదు. సరే వచ్చాడు, ఏటిలో ఉన్న ఒక నున్నని 5 రాళ్లను ఏరుకుని తన సంచిలో వేసుకున్నాడు. నున్నని రాయి తన సంచిలో నుండి ఒకటి తీసి తన ఒడిసెలో పెట్టి. ఇప్పుడు దావీదు ఒంటి మీద యుద్ధోపకరణాలు లేవు, గొలియాతు ఒంటి మీద యుద్ధోపకరణాలు ఉన్నాయి. దావీదు వయసులోనూ శరీర రకంగా చిన్నవాడు, వయసులోనూ శరీరంగా ఎత్తైన వాడు, బలవంతుడు గొలియాతు. కనీసం పిల్లవాడిని చూసైనా సరే వాడు ఏం చేయలేరే, పిచ్చోడా ఏంట్రా ఏ యుద్ధోపకరణాలు లేకుండా వచ్చి నీలాంటితో నేను యుద్ధం చేస్తే ఈ యుద్ధోపకరణాలు కూడా సిగ్గుచేటే, చిచి అక్కర్లేదని చెప్పి వాడు తన ఆయుధాలన్నీ కూడా తీసి పక్కన పెట్టచ్చు కదా. ఏంటి నువ్వు నెత్తి మీద చూస్తే నీకేమో శిరస్త్రాణం లేదు, అలాంటి మరి నాకెందుకురా తీసేయండి ఇవన్నీ కూడా. వాడు సింగిల్గా వచ్చాడు, నేను సింగిల్గా నాడితో పోరాడతా. వాడు ఒంటి మీద ఏ యుద్ధోపకరణాలు లేవు, నా ఒంటి మీద కూడా తీసేయండి. వాడు నేను మొత్తం మీద తేల్చేసుకుంటా, పోటీ పడతాం ఇద్దరం. ఇది ఈటి కూడా నాకు వద్దు, ఈటి కూడా పక్కన పెట్టండి, ఈ డాలు కూడా తీసేయండి, ఈ శిరస్త్రాన్ని తీసేయండి, ఆ సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు, ఇవన్నీ కూడా తీసేసేయండి అని చెప్పి, నిజం చెప్పాలంటే సామాన్యుడిగా వాడు యుద్ధం చేయాలి. ఎందుకంటే వాడితో యుద్ధం చేయటానికి వచ్చిన వాడు ఎవరో తెలుసా, ఒక చిన్న పిల్లోడు. ఎవరట? ఇవి నాకు అవసరమనే జ్ఞానం. వీడు జ్ఞానం ఎక్కడా పెంచాల. పెద్దలు ఒక మాట చెప్తారు, 100 పీనుగులు తిన్న రాబందు కూడా ఒక గాలి దెబ్బకు నేలను పడిపోతారు.
100 పేనుగులు తింటే ఏమిటట, ఎన్ని శరీరం కుళ్ళిపోయినటువంటి పశువులు మనుషుల శరీరాలు ఎన్నో తినచ్చు. ఆ రాబందు ఒళ్ళు పెంచవచ్చు. కానీ ఒక గాలి దెబ్బకు 100 కళేబారాలు తిన్న రాబందు కూడా ఒక్క గాలి దెబ్బ కిందడిపోతుంది. జీవితంలో ఎప్పుడు మనమే పైన ఉండాలని ఎప్పుడు మనం అనుకోవద్దు. మన మాటే ముందు ఉండాలని అనుకోవద్దు. కొన్ని సందర్భాలు మన మాట ముందుండొచ్చు, అందుకు సంతోషమే. కొన్ని సందర్భాల్లో మన మాట వెనక్కి వెడతాది. వెనకాతలు ఉన్నవాడు ఎవడో వచ్చి ఆ ముందు లైన్లో నిలబడతాడు. ముందు లైన్లో ఒకప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఆనందించినట్లు వాడు కూడా ముందు లైన్లో కూర్చుని వాడు ఆనందిస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోకూడదు? అంటే ఎప్పుడు నేనే అనేటువంటి భావం మనలో ఉండటం అది కూడా మంచిది కాదు. దైవ బిడ్డలకు నీకు అందిన గాలి అలా తగులుకుంటూ అందరికీ గాలి తగులుకుంటూ పెడుతుంది. నీకు సహాయం దొరికినట్లు అందరికీ సహాయం దొరుకుతుంది. అందరూ దేవుని ప్రజలే. ఇక్కడ రంగుతో భేదము లేదు, అంతస్తులతో భేదము లేదు. కానీ అదృష్టం ఎవరిని కదిలిస్తాదో, అదృష్టము ఎవరిని తాకుకుంటూ పెడతాదో వారు ధన్యులు. కాబట్టి బలవంతులు యుద్ధమందు విజయమును సాధించలేరు. మరి ఆయుధాలు లేని దావీదు కలిగిన వాడు ఎక్కడ? చిన్న కర్ర ముక్క చేత పట్టిన దావీదు ఎక్కడ? ఎవరి వలన కలుగునిది? అదృష్టం వలన చెప్పాలి మీరు. ఇది ఎవరి వలన కలుగును? అదృష్ట వశము చేతననే అది సంభవించును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న నామధేయాలు, పేరులలో ఒక పేరు ఏమిటంటే అదృష్టం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, ప్రభావం గలవాడు. ఆయన ఎన్ని రకాలుగా పోల్చబడ్డాడు బైబిల్లో? గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడు? పశువుగా పోల్చబడ్డాడు. అందులో స్పెషల్గా గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. దహించు అగ్నిగా పోల్చబడ్డాడు. వర్షము వలి ఆయన మన మధ్యకు వర్షముతో పోల్చబడ్డాడు. మంచుతో పోల్చబడ్డాడు. మోషే కాలంలో ఇత్తడి సర్పముతోనూ పోల్చబడ్డాడు. మోషే చేతిలో దుడ్డి కర్రతో పోల్చబడ్డాడు. ఇలా చెప్పుకుంటే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆయనలో చేయగలిగే వాటిని ఊహించేటువంటి జీవపు నది వంటి వాడు పడుతూ ఉన్నాయి. అందులోని ఒక భాగం ఏమిటంటే ఆయన అదృష్టం. ఆయన ఎవరటండి? ఆయన అదృష్టం. క్రీస్తు అనే ఆయన ఎవరంటే అదృష్టమై ఉన్నాడు. ఆయన అదృష్టం. ఆ అదృష్టం ఎవరిని తాకుతాదో, ఆ అదృష్టం ఎవరిలోనికైతే వస్తాదో, ఆ అదృష్టం ఎవరిని తాకుకుంటూ వెళతాదో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు. సరే, మూడో మాట ఏంటి? ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయము 11వ వచనం చదివా. వడిగలవారు తన పరుగునందు విజయము సాధించలేరు, బలము గలవారు యుద్ధమునందు వారు విజయమును పొందను లేరు. జ్ఞానము గలవారికి, ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే విచిత్రమైన మాట. ఈ జ్ఞానం గలవారికి అన్నం దొరకదా? దొరకదు, 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 దొరకదు. ఈ మధ్య కాలంలో మనుషులు ఎలాంటి వారిని కొన్ని సందర్భాలు మనం చూస్తున్నప్పుడు స్పష్టంగా తెలిసిపోతారు. ఒకడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటాడు, ఇంత పెద్ద గడ్డ వేసుకుంటాడు, తలంతా అట్టగట్టేస్తుంటాడు. వాడి నైపుణ్యత ఎంతటి విశేషమైందంటే వాడు మట్టిలోని ఒక మనుషునికి ఆకారాన్ని దిద్దేస్తాడు. రోడ్డు మీద ఏదైనా ఒక చిన్న దానితో వాడు అలాగలాగా ఒక పని చేసుకుంటే అందరు కూడా వాడిని చూసి చప్పట్లు కడతారు. ఆ తర్వాత వాడిని అడిగితే వాడు అంటాడు కదా, నేను ఒక పరిశోధకుడును, నేను ఒక శాస్త్రవేత్తను. గడ్డం ఎంత పెరిగిపోయింది, జుట్టు ఎంత పెరిగిపోయింది. అధిక విద్య అతనికి ఆయాసము పుట్టించునని రాయబడినారు. అత్యధికమైన విద్య చదివి 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 చదివే 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 చివరి పిచ్చుళ్ళు అయిపోయిన వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. చదివి 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 ఇంకా 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 నేనేదో తెలుసుకోవాలి, ఇంకా తెలిసేసుకోవాలా? అసలు నీ ఆయుష్కాలం ఎంత? ఈ చదువుల వాడు తిండి తెప్పలు మానేస్తా, సంపాదన ఏది కుటుంబానికి అందించడు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. అప్పటికి 3 బిడ్డల గల తల్లి తన భార్య పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. వీడు ఒంటరిగా మిగిలిపోతాడు. అలా అని చెప్పాడు చేయి మాత్రం మౌలు పడదు. గోడల మీద అక్షరాలు రాస్తుంటాయి, ఇంకేవేవో చేస్తుంటాయి. గాల్లో ఇప్పుడు అలా చూసుకుంటూ తన కళ్ళు దృష్టి పైకి పెట్టుకొని లెక్కలు పెట్టుకుంటాడు. కొంతకాలానికి అంటారు వీడు పిచ్చోడైపోయాడు రా పాపం. కొంతకాలం పెడతారు, కానీ వాడు ఒక చోట స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర కనపడితే రేపు పొద్దున్న రైల్వే స్టేషన్ దగ్గర కనపడతాడు. రైల్వే స్టేషన్ దగ్గర కనపడితే రేపు పొద్దున్న ఇంకో ఊర్లో కనపడదు. ప్యాంట్ అంతా చిరిగిపోయి ఉంటుంది, మనిషి దగ్గర దుర్గంధమైన వాసన. కానీ నోరు విప్పితే మాత్రం అనర్గళంగా ఇంగ్లీష్ టక 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 మనం మాట్లాడతాం. అతను చూసి మనం ఆశ్చర్యపోతాం, అరే బాబు
ఇంత తెలివైనోడురా, ఏంట్రా బాబు ఇలాగ అయిపోయాడు అని అంటే, ఎస్, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. ఏ జ్ఞానము? లోకములో 3 రకాల జ్ఞానములు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దైవపు సంబంధ జ్ఞానం ఉంది, దైవ సంబంధమైన జ్ఞానము ఉంది. దైవ సంబంధమైన జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కడు అనుకువగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. జరగబోయే దానిని, తన నష్టాన్ని ముందుగా గుర్తించి తొందరపడకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళతాడు. అన్నట్టు నన్ను అర్ధరాత్రి వేళ రమ్మన్నారు, నిజంగా నన్ను రమ్మన్నది నిజమేనా? వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా అనార్థం జరుగుతుందా అని ప్రతి విషయంలో తను తాను పరిశీలన చేసుకొని ఆలోచించి అవగాహన పొందుతూ అడుగులు జాగ్రత్తగా వేయవాడు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకును, జ్ఞానము లేని వాడు యోచించక ఆపదలోకి వెళ్ళి చిక్కును పడును అని చెప్పేసి రాయబడి. మరి ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి? జ్ఞానము గల వాడికి ఏం దొరకదట అంటే అన్నం దొరకదు. ఎందుకంటే జ్ఞానములో అత్యధికమైన జ్ఞాని 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 అయిపోయాడు. ఒక చోట పౌలు అంటాడు, జ్ఞాని ఏమాయను, ఈ శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాదులు ఏమాయను. జ్ఞానులు వారి యొక్క కుయుక్తిని ఆయన పట్టుకొని ఉన్నారు. నీవు జ్ఞాని అగునట్లు నువ్వు వెర్రివాడవు కావలసి ఉన్నది. నీ జ్ఞానము వల్ల నీకు మతి చెడిపోయిందని కూడా చెప్పి దేవుని వాక్యంలో రాయి. ఆ మతి భ్రమించుతానని బట్టి ఏ పనికి వెళ్ళడు, రాత్రులు కూడా పగలు కూడా ఇలా రాస్తుంటాడు. ఏంటంటే బాగా చదివి ఆ చేతులు ఇంకా అలాగే అయిపోయాయండి. భార్య వెళ్ళిపోద్ది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోద్ది, ఇల్లు శిథిలమైపోతుంది. ఇక తిండి ఎవరో పెట్టలేక అక్కడక్కడ అడుక్కుంటుంటాడు. ఎప్పుడైనా పేపర్ దొరికితే అనార్కలి ఇంగ్లీష్లో అది చదివేస్తాడు. ఒంటికి స్నానము లేదు, తలకు స్నానము లేదు, ఒక మనిషి నిరాకారంగా మారిపోతాడు. అలా అని చెప్పి వాడు సామాన్యుడైతే కాదు సుమా, వాడు మహాతత్వజ్ఞానము కలిగినటువంటి వాడే. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో తాను జ్ఞాని అగునట్లు వాడు వెర్రివాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని చెప్పి వ్రాయబడినది. ఆ జ్ఞానము మతి భ్రమించబడి ఈనాడు చాలా మంది తాము జ్ఞానులు మనం చెప్పుకొని వారు బుద్ధిహీనులైరి. రోమాపత్రిక 1వ అధ్యాయములో ఈ మాట మీకు కనబడతారు. తాము జ్ఞానులు మనం చెప్పి బుద్ధిహీనులైరి. 1వ అధ్యాయం, వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను ఎన్నో వచనము 23వ వచనము 22, వారి అవివేకము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, చాలంతే, జ్ఞానులమని చెప్పుకొనుచు చివరికి వారు ఏమైరి? వారు బుద్ధిహీనులైరి. కొరింథీయులకు పౌలు రాసిన తన తొలి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 19, ఇందు విషయమై జ్ఞానుల యొక్క జ్ఞానము నాశనము చేతును, వివేకుల యొక్క వివేకాన్ని చివరికి శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి కనీసము ఎరగకుండి ఉన్నందున సువార్త అను ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు వెదుగుచున్నారు, గ్రీసు దేశస్థులైతే జ్ఞానమును, ఖగోళ శాస్త్రాన్ని కనుగొన్నవారు, అంతరిక్ష పరిశోధకులు జ్ఞానాన్ని వెదుగుచున్నారు. అయితే మేము సిలువేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఏమని నాడు క్రీస్తుని ప్రకటిస్తుంటే అవసరం, రే పని పాటలు ఏమింటారో మీకు అని ఒకటి సుట్టగాల్చుకొని సిగరెట్ కాల్చుకొని దేవుని గ్రంథాన్ని చేతితో పెట్టుకొని ఒక చక్కని ఉందాతనంగా మాట్లాడుతూ, రక్షణ కొరకు మాట్లాడుతూ, జీవమరణాలను గురించి మాట్లాడుతున్న ఒక బోధకుడు, ఒక సేవకుడు ఎదురొస్తే ఏంట్రది మత ప్రచారమో, ఏంట్రా ఇంకా మీరు చదువుకోలేదు, మీకు జ్ఞానం లేదేట్రా, ఏంట్రీ మత ప్రచారం ఏంట్రా అని చెప్పి ఒక సుట్టగాల్చుకుంటూ డైలాగ్ చెప్తుంటారు. ఏమంటే ఏ చదువు సంధ్యాలు ఎరంగా మీకు పని పాటలు లేవా, తెల్లారితే మా ఊళ్ళలో పడిపోతారు, మతం 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 అంటారేటంట. అరే నిజంగా ఆ మాటలు అంటున్నటువంటి వారికి నిజంగా వారు ప్రకటిస్తున్న సువార్త ఏమాయను, సువార్తను గుర్చినటువంటి జ్ఞానము వారికి ఏమైందంటే వెర్రితనంగా గుర్తించారు.
అందుచేత ఏది వెర్రితనము అనబడినదో ఆ వెర్రితనం అనబడిన సువార్త చేత ఇతరులకు జ్ఞానాభివృద్ధిని కలిగిస్తుంది దేవుని వాక్యము. కాబట్టి ఈ లోకంలో ఎవడైనా తాను జ్ఞాని అని అనుకున్న ఎడల అతడు దేవుని దృష్టికి వెర్రివాడు. ఎవడండి నిజమైన జ్ఞాని? నిజమైన జ్ఞాని తనను తాను గుర్తించుకున్నవాడు. నిజమైన జ్ఞాని తన వల్ల ప్రయోజనమా ఇతరులకు నష్టం కలుగుతుందని గుర్తించుకున్నవాడు. ఎవడండి నిజమానికి జ్ఞాని? కోట్ల ఆస్తులు సంపాదించేవాడు కాదు, సమాజంలో పెద్ద పేరు తెచ్చుకున్నవాడు కాదు, కండలు సంపాదించి శరీరాన్ని పెద్ద బలంగా తయారు చేసుకున్నవాడు జ్ఞాని కాడు. జ్ఞానము గలవాడు తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. ఎస్, ఈ టైంలో నేను ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, నా అడుగులు ఇలా వేయాలి, ఇలా వేయకూడదు అని తన్ను తాను భద్రపరుచుకోగలిగిన వాడు, తన్ను తాను గుర్తించుకోగలిగిన వాడు జ్ఞానం. ఆ గుర్తింపు నాడు సమాజంలో మనుషుల మధ్య లేదే. తెల్లారితే ఏం చేస్తున్నారు వారికి అర్థం కాదు, ఎటు ప్రయాణాలు చేస్తున్నారు అర్థం కాదు, అకాల మరణాలు పొందేస్తున్నారు. రక్షణను గూర్చిన అవగాహన కొంచెం లేక అకాల మరణాలు పొందేస్తున్నారు. ఏమైంది వీరి జ్ఞానం? అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రితనముగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇట్టి జ్ఞానులకు చివరికి ఏం దొరకదో తెలుసా ప్రియులారా? అన్నము దొరకదు. ఈరోజు నీకు నాకు అన్నము దొరుకుతుంది అంటే అదృష్టవశము చేతనే అని చెప్పాలి మీరు. ఈరోజు నీకు నాకు అన్నం దొరుకుతుంది, ఇంటికి వెళ్ళేసరికి రెడీగా వేడి భోజనం ఉంది, నువ్వు చేతులు కడుక్కోవటమే ఆలస్యం, టేబుల్ మీద నీకు భోజనం రెడీ. అది నీ తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నాన్న వచ్చి భోజనం చేసేయండి, రెడీగా అయిపోయింది. అరే ఏ పూట నువ్వు అడగకుండా నీకు ఎంత చక్కగా సమకూర్చబడుతున్నది. సకల జీవరాశుల నీ దయ కోసము కనిపెట్టుకొనగా ప్రతి జీవి కోరికను నువ్వేం చేస్తున్నావంటే తృప్తి పరుస్తున్నావు. మరి ఇలాగ తృప్తి పరచటానికి అన్నం నీకు దొరుకుతుందంటే నీ జ్ఞానాన్ని బట్టి కాదు గాక. నిజంగా జ్ఞాని అనబడినటువంటి వారు కొన్ని సందర్భాలు అన్నము దొరకదు. ఇది వాస్తవం. బైబిల్ ఎప్పుడు మనం తప్పు పట్టడానికి వీలు లేదు. అది వాస్తవం కాదు. ఇది బయట ప్రయత్నం చేసి చూడండి. అడుక్కున్న వాళ్ళ సంఖ్య ఎక్కడెక్కడైతే ఉందో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, వారిని తట్టండి. వారితో మాట అందరూ కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివి మహానుభావులు ఉంటారు, అందులో అనార్గళంగా మాట్లాడేస్తారు. భూమి బరువు ఎంత ఉంటుంది, పలానా టైంలో ప్రకాశించే నక్షత్రం పేరు పలానా, చంద్రుడికి ఇంత దూరంలో ఆ నక్షత్రాలు ఉంటాయి, ఇన్ని చక్కగా చెప్పి రోడ్డు మీదకి వచ్చి బావా అన్నం పెట్టవా. ఏమైపోయింది ఇప్పుడు ఈ జ్ఞానం? మరి ఇంత నీకు తెలివైన వాడివే, నీకు తెలుసు కదా, మరి నిన్ను కాపాడుకోలేకపోయావా, నిన్ను నువ్వు భద్రపరచుకోలేకపోయావా? ఎస్, జ్ఞానము గలవాడికి అన్నము దొరకదు. ఈరోజు నీకు నాకు అన్నము దొరుకుతుంది అంటే అదృష్ట వశము చేతను, కాలము యొక్క వశము చేతని ఇవి నీకు సంభవించును. ఎన్ని విషయాలు వచ్చాయి ఇప్పుడు చెప్పండి. అదృష్టం అంటే ఏంటి? హఠాత్తుగా నువ్వు తప్పించేసుకోవటం. నువ్వు అదృష్టవంతుడు కాదు, అదృష్టం నిన్ను తప్పించింది. ఆ అదృష్టానికి మరొక పేరే సహాయము. చెప్పండి, అదృష్టం అనే పేరు నాకు మరొక పేరేమిటంటే సహాయం అనే గుణం. కాబట్టి మనుషులు మన మీదకి, సమస్యలు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై మనకు సహాయము చేయని ఎడల వారి ఆగ్రహమునకు మనము వారి నోటికి వేటవలి లేకపోతే ఆహారముగా మనం మారిపోదుము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నీకు సహాయము కలుగుచున్నది. అదృష్టం అనే మరొక పేరునకు పరిపూర్ణ అర్థం తక్షణ సహాయం. ఆ సహాయమే యేసు ప్రభువు. కాబట్టి ఈడు ఇల్లు కట్టాడు, చాలా అదృష్టవంతుడు రా బాబు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, ఈడు అదృష్టవంతుడు రా. పెద్ద చదువు చదివివాడు రోడ్డు మీద ఏమో టిఫిన్ వేసుకుంటాడు. అంత చదవలేని వాడు కారులో ఉన్నతమైన స్థానంలో వాడు జాబ్ చేస్తుంటాడు. ఆ కారు దిగి వీడి దగ్గర బజ్జీలు తినడానికో టీ తాగడానికో వచ్చి ఏదో 4 ఇంగ్లీష్లో ఇది మాట్లాడేసరికి ఆ టిఫిన్ ఇడ్లీలు వేస్తున్నాడు, ఆ బజ్జీలు వేస్తున్నాడు. సార్ మీ పేరు ఏంటి సార్ అంటాడు. పలానా. ఏం చేస్తున్నారు సార్? నేను పలానా జాబ్ చేస్తున్నానయ్యా అని అంటూ, నువ్వేం చేస్తావు, నీ పేరు ఏంటంటే నా పేరు పలానా అంటాడు. మీరేం చదివారంటే వాడు ఎంత చదివాడు వాడికి 100 రెట్టింపులు ఎక్కువ చదివి అని చెప్పి చెప్తాడు. ఒకసారి వాడు అవాక్ అయిపోతాడు. ఏంటి మీరు? ఎస్ నేను అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతూ అన్నిటికీ సమాధానం చెప్పేసి, ఏంటి బ్రదర్ మీరు రోడ్డు ప్రక్కన ఏంటి, టిఫిన్ ఏంటి, లోకం ఏంటి అని అన్నప్పుడు వాడు ఏం మాట్లాడాలో వాడికి అర్థం కాదు. చాలా ప్రయత్నాలు చేశానండి, వేస్ట్ అనిపించింది. మా పొలం ఉంది, అమ్మేశాను, పొట్లు పెట్టుకున్నాను, అలా బ్రతుకుతున్నాను.
కానీ నేను చదివిన చదువుకి ఎక్కడో అమెరికాలో నేను సెటిల్ అయిపోవాలి. నేను చదివిన చదువుకి పెద్ద పెద్ద గ్రూప్స్, పెద్ద పెద్ద కంపెనీలను తీసుకోవాలి. అలాంటి రోడ్డు ప్రక్కన అట్లేసుకుంటూ టిఫిన్ వేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. నాకంటే మీరు 100లో పావల వంతే మీరు చదివారు, కానీ పలానా కంపెనీకి మీరు సూపర్వైజర్ అయిపోయారు, పలానా కంపెనీకి మీరు బాస్ యజమానుడు అయిపోయారు. మీరు ఎలా జరిగింది? ఇది అదృష్టవశము చేతనని చెప్పాలి. అధిగమించి నువ్వు చదివిన ఆ ఉన్నత స్థానాన్ని పొందుకోలేవు. అంత చదవలేనటువంటి లేమి గలవాడు వాడికంటే ఉన్నత స్థాయిలో వాడు కూర్చుంటుంటాడు. అప్పుడప్పుడు ఎవరి వల్ల కలిగింది? అతివేగంగా పరిగెత్తేటువంటి వాడిని రోడ్డు మీద గాలి కొట్టుకుని కుర్రగాడు టీ తాగుతున్న గ్లాసులో పెట్టి పరిగెట్టుకెళ్ళి ఆ బ్యాగ్ తెచ్చి మళ్ళీ ఆవిడ చెప్పేస్తాడు. ఎక్కడిది పొరుగిది? ఎవరి వల్ల కలిగిందంటే ఇవన్నీను అదృష్ట వశము చేతను, కాలము యొక్క వశము చేత ఇవి మీకు సంభవించును. 3 మాటలు. 4వ మాట ఏమిటి? త్వరగా చదవాలి. బుద్ధిమంతులు మీరు మంచిగా ఉన్నంత మాత్రాన మీరేమి ధనవంతులు, భాగ్యవంతులు మారిపోలేరు. ఎస్, అది కూడా దేవుని అదృష్ట వశము చేతనే నీకు రాబడి కలిసి రావాలి. దేవుడిచ్చింది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. తను స్వతాతంగా సంపాదించినది త్వరగా కూలిపోతాది. దేవుడిచ్చింది న్యాయబద్ధంగా ఉంటుంది. దేవుడిచ్చే ప్రతి పైసా, ప్రతి రూపాయి కూడా దానికి ఏ విధమైనటువంటి మచ్చ పెట్టడానికి వీలు లేదు. అది దేవుడు స్వయముగా అప్పగించేటువంటి ప్రతి రూపాయి. ఆ రూపాయి మీద పైకి వస్తే అది స్టాండర్డ్గా తన తెలివి అనుకోనో, తన బుద్ధి అనుకోనో, తన జ్ఞానం అనుకోనో, ఇక్కడ డబ్బులు అక్కడ పెట్టి, అక్కడ డబ్బులు ఇక్కడ పెట్టి, ఇక్కడ డబ్బులు అక్కడ పెట్టి, అక్కడ డబ్బులు ఇక్కడ పెట్టి ఇలాగేలా మార్చి తానేదో గొప్ప వ్యక్తిని అయిపోదాం అనుకుంటారు. చివరికి మొత్తం దివాళం అయిపోయే పరిస్థితులు వస్తుంటాయి. ఏమీ ఉండదు. ఏమీ లేనివాడు వాడికంటే 7 వెనకాతలు వచ్చినాడు ఒక మంచి స్థితిలో ఉంటాడు. నేను మహాజ్ఞానిని, నా దగ్గర అందరూ పని చేస్తాను, చాలా తెలివైన వాడిని అని అనుకునేటువంటి వాడు ఏదో ఒక రోజు ఒక గుడ్డ ముక్క భుజం మీద వేసుకుని హోటల్లో టేబుల్స్ తుడిసే పరిస్థితి ఎదురవుతుంది. ఆ 4వ మాట మరొకసారి చదవండి. బుద్ధిమంతులు అవుట చేత మీరేమి ఐశ్వర్యవంతులు ఏమైపెట్టి, ఇక్కడ మబ్బి పెట్టి, ఇక్కడ ముసుకేసి, అక్కడ ముసుకేసి, అక్కడ తీసుకునేటప్పుడు బుద్ధిమంతుడుగా చాలా వినయం గల వ్యక్తి అన్నట్టుగా తీసుకొని ఆ తర్వాత అతని విశ్వరూపం బయటకు కనబడినప్పుడు చివరికి ఏమీ లేని దేనా స్థితిలోకి వారి జీవితాలు వెళ్ళిపోతాయి. నువ్వేదో బుద్ధిమంతుడిలాగా నువ్వు నటించటం వేరు, దేవుని దృష్టికి నిజముగా బుద్ధిమంతుడిగా ఉండటం వేరు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి లాక్కుంటాడు. ఎవరో ఇచ్చేస్తున్నారని అధికంగా ఆశించడు. ప్రియుల, నిజమైనటువంటి బుద్ధిమంతుడు ఎవరైనా చేతిలో పెట్టినా, బ్రదర్ దయచేసి వద్దు, దీన్ని నేను భరించలేను, మరలా మీకు ఇచ్చేంత స్థితి నా దగ్గర లేదు, దయచేసి పట్టుకెళ్ళిపోండి అంటే పరిస్థితి బాగోలేదు కదా నాయన నీకు అంటే, వద్దండి అక్కర్లేదు, పర్లా నేను ఎలా ఉన్నాను, నాకు ఇది చాలు అని అన్నవాడు కాస్త తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడితో సమానం. ఏదో ఇచ్చేస్తున్నారు కదా అని అవన్నీ తెచ్చి వ్యాపారమనో, పెట్టుబడనో, అక్కడనో, ఇక్కడైపోవైపునో, సింగపూర్లో పెద్ద హోటల్ కట్టేస్తాను, నేను మైసూర్లో నేను అది చేసేస్తాను, దుబాయ్లో ఇచ్చేసేస్తాను, అక్కడిచ్చేస్తాను, ఇన్ని రకాలుగా పరుగులు ఎత్తినా మనలో దైవిక బుద్ధి లేకపోతే ఉన్నది సంపాదించింది కూడా మనం వెనకాతలు తిరిగి వెళ్ళిపోతుంది. మనం ఉంటుండగా మన చేయి దాటిపోతాది. అందుకని నువ్వు బుద్ధిమంతుడు అయినంత మాత్రాన చెప్పాలి, నీకేమీ ఐశ్వర్యం వచ్చేదు. నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన, దీనంగా కనబడుతున్నంత మాత్రాన, వినయముగాను ఉన్నంత మాత్రాన కనబడదు, అది రాదు. కొంతమంది ఇతరులను చంపటానికి 50 లక్షలు కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాడు తక్కువ టైంలోనే కుబేర్లు అయిపోతారు. ఇదిగో వాడిని లేపేసే, ఈ బంగ్లా అంత ప్యాలెస్ అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, వాడు ఉండకూడదు, తెల్లారేసరికి లేపేస్తాడు, వీడి పేరు మీద వేస్తాడు. ఇదిగో వాడికి వాడు ఎలా చంపేస్తే నీకు ముందు 50 లక్షలు ఇస్తున్నా, తర్వాత 2 కోట్లు ఇస్తాను. ఈ విధంగా బయట దందా జరుగుతుంది. బయట ఇవి దందాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి బయట. వాడు తక్కువ టైంలోనే పెద్ద పెద్ద తోటలు కొనేస్తారు, పెద్ద పెద్ద భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొనేస్తారు. ఇక వారు మనం ఉన్న ప్రాంతాల్లో ఉండరు, ఎక్కడో బాంబేలో ఎక్కడో ఒక డాన్లుగా ఆ యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళ ఆస్తులు ప్రపంచం నలుమూలల్లో ఉంటాయి. అమెరికాలో షేర్ మార్కెట్లో వారి వంతు భాగాలు కనబడతాయి. మనం అనుకుంటే ఏంటి ఇలా సామాన్యుడు, లేదురా, ఒకడు మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, వేరే వాళ్ళు వాడిని విడిపించారు, వాడి ధైర్యం చూసి. ఇంక అప్పటి నుంచి ఇతడు ఇంకా మాఫియాలో కలిసిపోయాడు, దందా చేస్తున్నాడు, మంచి డబ్బు గడించాడు, ఈరోజు హెలికాప్టర్లో సొంతంగా తిరుగుతున్నాడు.
వాడి ఆస్తులు ప్యాలెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవ్వడికీ అర్థం కావు. కాబట్టి ప్రియులారా, బుద్ధిమంతుడగుట చేత ఐశ్వర్యవంతుడు కావు. ఎలాగొచ్చిందో ఈ ఐశ్వర్యం వీడికి అక్రమముగా, అన్యాయముగా, వీడు ఉంటుండగానే అవన్నీ మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. లేదు, వీడు వెళ్ళిన మరుక్షణములో పాపాత్ములు నీ ఆస్తిని దోచుకుందురు అంట. పాపాత్ములు వచ్చి నీ ఆస్తిని దోచుకుందురు అంట. కానీ బుద్ధిమంతులు అగుట చేత మనం ఏం కాలేమో ఐశ్వర్యంతులు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చేత నీ రాబడికి వెలితి కలగదు అంటాడు. నా వలన నీకు దీర్ఘాయుషు, సుఖజీవంతో గడుపు సంవత్సరములు నీకు దొరుకునంటాడు. రెండవదిగా, నా వలన నీవు ఆస్తికర్తలుగా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపువాడను నేను. దేవుడు నింపేది స్థిరస్థాయిగా ఉంటారు, స్టాండర్డ్. మన స్వతాతంగా తెలివితేటలతో గొప్పవారం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తే కనుక అవన్నీ రెక్కలు ధరించిన పక్షి వల్ల ఎగిరిపోతాయి. చివరికి లేమి గల స్థితిలోకి మన పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు అంటారు, వాడలు కూడా ఏమైనా అంటే బళ్ళైపోయింది. నెంబర్ 1, వడిగలవారు పరుగులో విజయము సాధించను లేరు. అలాగని చెప్పి పెద్ద బలవంతుడును, వీరుడును, సూర్యుడును అన్నవాడు ఏదో ఒక రోజు యుద్ధములో విజయమును సాధించను లేడు. అలాగని చెప్పి నేను జ్ఞానిని కాబట్టి, నేను తెలివైన వాడిని అనుకున్నంత మాత్రం వాడికి అన్నమేమీ దొరకదు. తర్వాత బుద్ధిమంతులగుట చేత ఐశ్వర్యము నీకేమి కలిసి వచ్చేది కాదు. చెప్పాలి, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. నువ్వు తెలివైన వ్యక్తి అయితే ఎవరికి కావాలి? దీనత్వం వల్ల నీకు అనుగ్రహం దొరుకుతారు. తెలివి వలన ఎవరు అనుగ్రహం పొందలేరండి. దేవుని అనుగ్రహం అందరికీ దొరకదు. దేవుని అనుగ్రహము నీకు కావాలన్నప్పుడు నీలో గుణాన్ని చూస్తాడు, నీలో వినయాన్ని చూస్తాడు, నీలో సాత్వికాన్ని చూస్తాడు. మాటలు మార్చే స్వభావము, ఆటోమేటిక్గా అంతరంగములో చిన్న విషయంలోనే పెద్దదిగా నువ్వు ఎక్కువగా ఆలోచించేసేటము, ఎదుటివాడు నష్టపడాలని చూడాలని ఆ తపన ఎవరి జీవితాలు అయితే ఉంటాదో వారు ఎప్పటికీ దేవుని దృష్టికి భాగ్యవంతులు కాలేరు ప్రియులారా. కాబట్టి ఆ 5వ మాట అక్కడ ఏం రాయబడిందంటే, ఏమని రాయబడింది? అది తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. అనుగ్రహం ఎవరికి దొరకదు? నా తండ్రి చేత ఒకడు ఆకర్షించబడితేనే అప్పుడు ఆయన అనుగ్రహము. ఎందరో ఆయన దేవుని కుమారులు అనబడుతున్న వారందరూ దేవుని కుమారులు అనుటకు ఆయన అనుగ్రహమును ఎందరూ ఆయన నామమును విశ్వసించెదరో వారందరూ దేవుని కుమారులు అగుటకు ఆయన అనుగ్రహమును అనుగ్రహించు. పైనుండి మీకు అనుగ్రహము పొందే వరకు అంటాడు కూర్చోట. కాబట్టి ఈ అనుగ్రహము నీకు నాకు కావాలి అని అంటే నీ యొక్క తెలివి వలన జరిగిపోయేది కాదు ప్రియులారా. నీ యొక్క దీనత్వం వలన, నీలో నమ్మకత్వం, ఒబీడియంట్, క్రమశిక్షణ, అంటే ఏదైతే మనలో క్రమశిక్షణ, లోబడటము, విధేయత, దేవుని పేరనేటప్పటికీ మనము అంతరంగంలో వణకాలి, భయపడాలి. ఆయన మాట అనేటప్పటికి మనం ఎంతైనా విధేయత చూపాలి. ఆయన పని నిమిత్తము మనకు లాభం కలిగే పనిని కూడా వదులుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో దీని వలననే దేవుడికి నువ్వు సొంతం కాగలుగుతావు. కానీ దేవుని విలువైన పనిని, నీ పని కొరకు దేవుడి పనిని నువ్వు పక్కన పెట్టినప్పుడు దేవుడు నిన్ను ఎలాగ వర్ధిల్ల చేస్తాడు? ఇప్పుడు చేపలు విస్తారంగా పడ్డాయి, దోణిల నిండా నిండిపోయావి. అప్పుడు శిష్యుల మనసులో ఏముండాలి? అబ్బా, ఎప్పుడు లేనంత విస్తారమైన రాశి దోణిల నిండా పడ్డాయి. ఇదే ప్రభు రేపు కూడా వచ్చి మా పడవలో కూర్చొని నీ కుడి ప్రక్క వలవే లేక నీ ఎడం ప్రక్క వలవే అంటే రోజు ఇలా చెప్తే కనుక అబ్బా, సముద్రంలో చేపలన్నీ మా పడవలు నిండిపోతే అతి తక్కువ టైంలో మేము కుబేరులం అయిపోవచ్చు అన్న ఆలోచన వారికి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ ఏది చేశాడో అక్కడే దాన్ని విడిచిపెట్టమని చెప్పారు. అప్పటి వరకు విస్తారమైన రాశి ఇచ్చింది ఆయనే, సమృద్ధి గల. ఇచ్చిన మరుక్షణం ఏమన్నా తెలుసా? ఇక నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, వీటిని వదిలేయండి అన్నాడు. అదేంటది? అప్పుడప్పుడే దోణెల నిండా నిండే అంత సమృద్ధి ఇచ్చింది నువ్వే. విస్తారమైన చేపలు ఒక్క వలకు 2 దోణెలు పడినంత సరుకు ఇచ్చింది కూడా నువ్వే కదా. కనీసం వాటిని మార్కెట్లో అమ్ముకోండిరా అని కూడా ఆయన చెప్పలా. అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండిరా అని కూడా చెప్పలేదు ఆయన. వెంటనే పేతురు ఆయన ఎదుట మోకారించి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అది చూసిన ప్రభు అన్నాడు, మీ దోణెలను మీ వలలను విడిచిపెట్టి నన్ను అమ్ముకొని రండి అని చెప్పలా. ఎంత పట్టారో వదిలేండి, వేరే పడవ గల వాళ్ళు అమ్ముకుంటారు వీటిని.
వేరే వ్యాపారం చేసుకునే వలలు ఉదయం నుండి మీకులా వేసుకునేవారు కొందరున్నారు. వారికి దొరుకుతుంది ఈ సరుకు నీకు దొరికినంత మాత్రం ఈ సరుకుతో నువ్వు తృప్తి పడకూడదు. వదిలే, మీ పడవలు వదిలేయండి, మీ దోణెలు వదిలేయండి. ఒక దినాన తెగించి పేతురు అడిగాడు ప్రభువుని. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూస్తే అక్కడ అంటాడు, అందుకు సీమోను పేతురు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, అందుకు యేసు, ప్రపంచ పునర్జన్మయందు మనుషు కుమారుడు మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరును 12 సింహాసనముల మీద ఆసీనులయ్యుందురు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త సీమోను సహోదరుడైన ఆంద్రేయు సముద్రములో వలవేట చూచెను, వారు జాలరులు. అంతటా యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టే జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి, ఇదే సందర్భం మీకు కనబడతాది. 5వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, నీ మాట చప్పున మేము వలలను వేతుమని చెప్పి వాడు అలాగు వలలు వేయగా విస్తారమైన రాసిన వారు పట్టిరి. అప్పుడేం జరిగింది? కంటిన్యూ చేయాలి అక్కడి నుంచి. వారు అలాగు చేసి చాలు, ఇది సందర్భం. ఈ సందర్భం విస్తారమైన చేపలు పట్టారు, దోణెల నిండా నిండిపోయినాయి. యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నన్ను వెంబడించండి, మీ వలలను మీ పడవలను విడిచి నన్ను వెంబడించండి. అంటే అప్పుడప్పుడే సమృద్ధినిచ్చాడు, అప్పుడప్పుడే ఆ సమృద్ధికి ఆటంకం కూడా పెట్టాడు ఆయన. ఈ చేత్తో ఇచ్చాడు, ఆ చేత్తో వదిలేమని చెప్పాడు. మరి సమృద్ధిగా వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్ముకోవాలి, వాస్తవాన్ని అప్పులు తీర్చుకోవాలి, కుటుంబం శుభ్రంగా బ్రతకాల తిని. కానీ అంత అవకాశం లేదు ప్రభు. ఈ లాభాన్ని, నేను ఇవ్వబోయే లాభంతో ఇది వ్యర్థం, దీన్ని వదిలే అన్నప్పుడు వెంటనే వదిలేసేయండి. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుని కృపలో మీరు వర్ధిల్లాలంటే, ఉదాహరణ సోమవారం ఆదివారం ప్రకటన చేశారు సేవకులు. ఏమని? సోమవారం నాడు మన మధ్యకు సేవకులు వస్తున్నారు, మంచి సాక్ష్యము, మంచి వర్తమానం అందిస్తారు. సరిగ్గా 9 గంటల నుండే 12 గంటల వరకే జరుగుతుంది. సంఘస్థులు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తాను. ఈ మాట 100 మంది విన్నారు కదా, అందరి చెవుల్లో నాటబడింది కదా ఈ మాట. మరి 10 మంది ఎందుకు రావాలి? మీరు, నీ పనులు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఆ రోజు నీకు చాలా లాభం కావచ్చు. కానీ ఇక్కడ బలిపీఠము దగ్గర నీకు ప్రకటన చేసిన మాట నీ లాభ ప్రాప్తి కంటే విలువైంది. నువ్వు ఎన్ని లాభాలు సంపాదించి వాటన్నిటికంటే ప్రయోజనకరమైంది. ఎస్, నేను ఆదివారమే కదా సేవకుడు చెప్పారు ఇలాగా, ఎక్కడో నుంచి దూరం నుండి ఒక సేవకులు వస్తున్నారని. సరే, 12 గంటలకే కదా ప్రార్థన అయిపోతుంది కదా, 9 గంటలు ఎగ్జాక్ట్లీ 9 అంటే 9. ఆ గిరి దాటకూడదు. ఇక్కడ ప్రారంభించగా మునిపి నువ్వు వచ్చేసి ఇక్కడ మోకాళ్ళు వేసేయాలి. ప్రభు, ఎవరో ఆ సేవకుడు నేను చూడలేదు ఇంతకీ, ఎవరో బోధకుడు ఆయన సాక్షి వేయడం మాకు తెలియదు ఇంతవరకు. ముందుగా వచ్చే ఇద్దరు నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు, ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఈ రోజు కూడా నాతో మాట్లాడండి, నన్ను బలపరచు ప్రభు అని చెప్పి నీకు నువ్వుగా ముందుకు వచ్చి ఇక్కడ ప్రాతిపడాలి. ఇది దైవ బిడ్డకుండే మంచి లక్షణం. సేవకుడు వచ్చి పాటలు పాడిసినది ఎప్పుడో మీరు వస్తే మీరు ఎట్లా వర్ధిల్తారండి? అందుకే నాడు చాలా జీవితాలు ప్రభుని ఎరగిన వారి సంగతి పక్కన పెట్టండి, ఎరిగిన వారి కుటుంబాలు కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో మీలో మీరు అంచనా వేసుకోండి. ఎక్కడ నష్టపోవటానికి కారణము, ఎక్కారు ఇలా పైకంటే ఎక్కారు, ఇప్పుడు దిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. దేవుడు సన్నిధికి నీకు ఉండవలసిన ఒకప్పటి భయభక్తులకి ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితులకి ఎక్కడ తేడా కనబడుతుందని నీకు నువ్వు అంచనా వేసుకో. ఇక్కడ ఎవరున్నా లేకపోయినా నీకు నువ్వుగా వచ్చి ప్రాతిపడాలి. వాక్యం వినేసి నువ్వు బలపరచబడట్లేదు, అందరికంటే ఒక క్షణం ముందు వచ్చి కన్నీళ్లు కాచు. దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది నీకు నువ్వుగా గుర్తించాలి. 10 సార్లు మనం చెప్పించుకోవటం కాదు. కాబట్టి బుద్ధిమంతులు అవుట చేత వారు ఐశ్వర్యవంతులు కారు. ఇప్పుడు క్లోజ్ చేయండి అన్నమాట. తెలివి గల వారికి అనుగ్రహమును దొరకదు, ఇవన్నీయును
చెప్పాలి. ఇవన్నీయును ప్రభువులోకి రాకముందు ఎన్నిసార్లు మీరు వాడారు ఈ మాట? ఏమని? మా పిల్లడు చాలా అదృష్టవంతుడండి, ఆ స్కూల్కి వెళ్తున్న టైంలో ఆ బ్యాగ్ పడిపోతే వెనక్కి తీసుకున్నట్టు లారీ వచ్చేసిందట, కానీ గబుక్కుని పక్కని తోసేసినట్టు అనిపించిందట, మా పిల్లడు చాలా అదృష్టం అని ఎన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం పొగుడుకోలేదు మన పిల్లల్ని. మా వారండి చాలా అదృష్టవంతులండి, పని నుండి వస్తుంటుండగా ఆ టైర్లకు లారీకి బస్సుకో ముందు పడిపోయారండి, కానీ అక్కడ దాకా వచ్చిన వాహనం టక్మని అక్కడే ఆగిపోయిందండి, లేదంటే ఈ రోజు నేను ఆయన చూసుండేదాన్ని కాదండి అని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు లేకపోతే తన భార్య అలా చెప్పిన సందర్భాలు ఎందుకు లేవు? చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ దేని వల్ల నీకు కలిగినాయి అనంటే అదృష్టము వశము చేతనే. ఆ అదృష్టమే నువ్వు ఆరాధించే జీవాధిపతి అని యేసు ప్రభు. తెలియలేని గతకాలం మందు అదృష్టం అంటే అవేవో నువ్వు గుమ్మడిగా తగిలితే అదృష్టం, ఎదురు చూస్తే అదృష్టం. నో 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 ఎదురు రావటం పోవటం వాటి వల్ల నీకు అదృష్టం లేదుగాక, నీ ప్రభువు వలన నీకు అదృష్టం. ఇది ఇశ్రాయేలీలకు తెలిసిన వాస్తవము. అయితే ఇశ్రాయేలీలు ఇలాగ వర్ధిల్లుతుండగా ఆపోజిట్ నిజదేవుని గుర్తించలేని అన్య దేవతలను పూజించు వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో మనకు కూడా అదృష్టం అనేటువంటి ఒక దేవుడు కావాలి. ఇప్పుడు రండి అసలైన వాక్యం ఇప్పుడు మీ మధ్యలోకి రాబో. ఇప్పుడు చెప్పింది వాస్తవాలే, ఇప్పుడు కూడా మీకు తెలియాలి. మాకు కూడా అదృష్ట దేవుని వశము మాకు కావాలని చెప్పి ఒక దేవతను తయారు చేసుకొని ఆ దేవతకు వారు అదృష్టం అని పేరు పెట్టేశారు. చెప్పండి, ఆ పేరుకి ఏం పేరు పెట్టారండి? ఆ దేవతకు దేవతలు చాలా దేవతలు ఉన్నాయి. ధన దేవత, ధాన్య దేవత, ధనమిచ్చే దేవుడు, సంతాన దేవత, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఎలాగైతే పేర్లు ఉన్నాయో ధనాన్ని ఇచ్చే దేవుడు, ధాన్యాన్ని ఇచ్చే దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, సంతానాన్ని ఇచ్చే దేవుడు, మిద్దె దేవత, పైన మిద్దె మీద సామాన్లు కాపాడ, గృహ దేవత, గృహాన్ని కాపాడటానికి, అలాగనే గ్రామ దేవత, గ్రామం అంతటిని కాపాడటానికి, ఈ విధంగా పల్లె దేవత, గ్రామ దేవత, మిద్దె దేవత, గృహ దేవతలు బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా రకాలైన దేవతలు. అందులో ఒక దేవత మీరు ఇప్పుడు చూడాలి. రండి, యెషయా గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథం 65 అధ్యాయం 11వ వచనం. 65వ అధ్యాయం 11వ వచనం. నిజమైన దేవుడు యెహోవాను విసర్జించి నా పరిశుద్ధమైన పర్వతమును మీరు మరచి గాదు అనుదానికి బల్లను మీరు సిద్ధపరిచిరి, అదృష్ట దేవతకు పానీయార్పణములు మీరు అర్పించిరి. చాలు, ఏం కనబడింది మీకు ఇప్పుడు? చెప్పాలి. ఆ దేవత పేరేమిటి అంటే అదృష్ట దేవత అనే నామకరణాన్ని పెట్టేశారు ఒక దేవతకు. వాస్తవానికి ఏ దేవతలో అదృష్టము లేదు, దేవుడే అదృష్టం. కాలము సమయము దేవుడిది, అదృష్టము దేవుడిది. దేవుడే అదృష్టం అయి ఉన్నాడు. అదృష్ట దేవుని స్వరూపమే నిజమైన అదృష్టము. అలాంటి అదృష్టుడైనటువంటి దేవునిలో ఉండే ఆ అదృష్టమును ఇశ్రాయేలీలు చేసి ప్రతి పనిలో విజయం సాధిస్తున్నారు. పూనుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. మరి మనకు అవ్వట్లేదే అంటే వాళ్ళ దేవుడిని మనకు కలిగలేదా? వాళ్ళ దేవుడు మనకు వద్దు, కానీ వాళ్ళ కలిగిన అదృష్టాలు మనకు కావాలి. కాబట్టి ఒక పని చేద్దాం, మనమే ఒక దేవతను చేసేసుకుందాం. యాకోబు 12 మంది కొడుకులను కన్నాడు. ఈ 12 మంది కొడుకులలో లేయాకు పుట్టినటువంటి ఆ చివరి కొడుకు పేరేమిటంటే గాదు. గాదు అనే మాటకు మీకు అదృష్టం అని వస్తుంది. 30 అధ్యాయము ఆది కాండము 9, 10, 11 వచనాలు చూడండి. ఆది కాండము, లేయా తనకు కాన్పు ఉడిగిపోవుట చూచి తన జాసి అయిన బిల్ఫాను పిలిచి యాకోబునకు భారీగా ఇచ్చాను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు ఒక కుమారునిని కనగా లేయా అక్కడ కనబడింది. మీకు చెప్పండి, ఇది నాకు నా సంతానం పెరిగింది, ఇది నాకు అదృష్టమే కదా అని అనుకొని అతనికి గాదు అని పేరు. అంటే ఆదిమ హీబ్రూ భాషలో గాదు అన్న, తెలుగు భాషలో అదృష్టం అన్న రెండు ఒకటే. గాదు అనే మాటకు అర్థం ఏంటంటే అదృష్టం. అక్కడ స్టార్ట్ అయింది మీకు. ఈ గాదు అనే పేరు ఇజ్రాయేలులో వాడికలో ఉండటం చూసి అవతల అన్యజనులైనటువంటి వారు గాదు అని పేరు పెట్టేసుకున్నారు. గాదు అంటే అర్థం ఏంటి? మీకు వివరణ ఇచ్చాను. యెషయా గ్రంథం 65:11లో ఏం చెప్పాడు అక్కడ దేవుడు?
నా పరిశుద్ధ నా నామమును మీరు అపవిత్రత పరిచిరి, నా పరిశుద్ధ పర్వతమును మీరు మరచిరి. గాదునకు మీరు బలిపీఠమును దేనికటండి? గాదునకు మీరు బల్లను అన్న బలిపీఠము లాంటిది బల్లను మీరు సిద్ధపరిచారు. అదృష్ట దేవికి పానార్పణములను మీరు అర్పించి. ఇప్పుడు చెప్పండి, గాదు అన్నా అదృష్టమన్నా లేక అదృష్టమన్నా గాదు అన్న రెండు ఈక్వల్, ఒకటే. ఆది కాండములో ఆదిమ హీబ్రూ భాషలో ప్రారంభించబడింది గాదు అనే పేరునకు అర్థం ఏంటంటే అదృష్టము. దీనిని కొంతకాలం అయిన తర్వాత అన్యజనులైనటువంటి వారు తమ 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 దేవతలను ఒక్కొక్క దాన్ని పెట్టి, ఆ దేవత ఇదిగో సంతానం ఇచ్చే దేవత, గృహాన్ని ఇచ్చే దేవత, ధనాన్ని ఇచ్చే దేవత, ఆహారాన్ని ఇచ్చే దేవత, గృహాన్ని కాపాడే దేవత, మిద్దె మీద ఉన్న విలువైన సామగ్రిని భద్రంగా సెక్యూరిటీగా కాపాడేటువంటి దేవత, గ్రామాన్ని కాపాడే దేవత, పొలిమేరను కాపాడే పొలిమేర దేవత, ఇలాగ రకరకాలైనటువంటి దేవతలకు భౌతికంగా జరిగే వాస్తవాలు సందర్భాలలో మేలులను తీసుకెళ్లి వాటికి పెట్టేయటం జరిగింది. ఆనాడు అన్యజనులైన వారు కూడా ఆ యొక్క ఏంటది అదృష్ట దేవతను పూజించేవారు. ఓ దేవత, అదృష్ట దేవత, మాకు అదృష్టం కలిసి వచ్చేయాలి. ఓ దేవత, పానీయార్పణము దేవత, మాకు పానీయం అన్నపానాలు కలిసి వచ్చేయాలి. ఓ దేవత, ఇదిగో మీకు అర్పిస్తున్నాము, మాకు మీ పిల్లల్ని ఇస్తున్నాం, పిల్లల్ని ఇచ్చాం, మాకు ఒక 10 మంది డజన్ మంది మాకు పిల్లలు పుట్టేయాలి. ఇదిగో ధాన్యం తెచ్చి నీ దగ్గర పెట్టాం, మాకు ధాన్యం కలిసి వచ్చేయాలి. బంగారం దగ్గర పెట్టాం, మాకు బంగారం కలిసి వచ్చేయాలి. అందుకే ఈ రోజు కూడా అక్కడక్కడ ఆయా పండగల సమయం వచ్చినప్పుడు ఇంట్లో బంగారం అంతా తీసుకెళ్చి వారి ఇంట్లో పూజించేటువంటి ఆ యొక్క పూజా గదిలో తీసుకొచ్చి బంగారం అంతా అక్కడ పెట్టేస్తారు. ఆ రోజు ఇంట్లోని డబ్బులన్నీ కూడా తలుపులు వేసేసి సీక్రెట్గా కట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి ఆ సంవత్సరానికి ఒక్కసారి ఆ పానీయార్పణము ధూపార్పణము ఆ దేవతకి ఇచ్చేసేసేసి మరలా వాటిని తీసుకెళ్ళి భద్రంగా తీసుకెళ్ళి దాచుకుంటారు. దాని మీద వాళ్ళు డెవలప్ అయిపోవాలా, కుబేర్లు అయిపోవాలా, కోటీశ్వర్లు అయిపోవాలి. ఈ విధంగా తమ బంగారమును వెండిని తమ ధనాన్ని తెచ్చి ఆ దేవత పాదాల దగ్గర పెట్టి, అమ్మా నువ్వు చల్లగా మమ్మల్ని చూసావు, ఇదిగో ఇంత మాకు కలిసి వచ్చింది, మళ్ళా వచ్చే సంవత్సరానికి మేము ఇంకా గొప్పవారు అయితే నీ కొండకు మేము నడుచుకుంటూ వస్తామమ్మా, మా తలనీలాలు కూడా మీకు ఇచ్చేస్తామమ్మా. ఈ విధంగా మొక్కుబళ్ళు దేనికి చేసుకుంటున్నారంటే ఒక పీఠమును కట్టి ఒక బల్లను సిద్ధపరచి దాని మీద తమ దేవతను పెట్టి దానికి అదృష్టం గాదు అని పేరు పెట్టి దాని దగ్గర పానీయార్పణములు బలులర్పణములు రక్త ప్రోక్షణ చేస్తూ వచ్చారు. అయినా కష్టకాలంలో ఆదుకోవే. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయములో ఒక చక్కటి మాట దేవుడు ఇట్లా చెప్తాడు, మీరు వెళ్ళి మీ దేవతలకు నమస్కారం. 13 వచనము 10వ అధ్యాయం 13. అయితే ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నిజంగా నన్ను విడిచిపెట్టి, చూడండి, అన్య దేవతలది దాగోను కావచ్చు, తర్వాత మొలేకు దేవత కావచ్చు, బయలు దేవత కావచ్చు, మిద్ది దేవత కావచ్చు, అదృష్ట దేవత కావచ్చు, మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించి తిరిగి కనుక నేను ఇంకెప్పటికీ మిమ్మలను రక్షించనుగాక. పోయి మీరు ఏ దేవతలను కోరుకున్నారో చేసుకున్నారో తయారు చేసి మూలను పెట్టారు ఆ దేవతల యొద్దకే మొరపెట్టుకొనుడి. కనీసం కష్టకాలములలో అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో చెప్పగా, అంతటి ఇశ్రాయేలీలు, అయ్యో దేవా, నిన్ను విడిచిపెట్టి మేము చాలా పెద్ద ఘోరమైన తప్పు చేశాము, నీ దృష్టికి ఏది అనుకూలమో చెప్పు, మమ్మల్ని ఉంచాలంటే ఉంచే, చంపేనంటే చంపే, మేము మాత్రం తప్పు చేసింది నిజమే, నీకు చాలా ద్రోహం చేశాం, మమ్మల్ని పెంచింది నువ్వు, విడిపించింది నువ్వు, రక్షించింది నువ్వు, మన్నా పెట్టింది నువ్వు, బండ నుండి నీళ్లు ఇచ్చింది నీవు, వస్త్రాలు మాసిపోకుండా కాపాడింది నువ్వు, వాగ్దాన దేశం తెచ్చింది నువ్వా. ఇన్ని ఉపకారాలు నువ్వు చేస్తే నిన్ను మేము పక్కన పెట్టేసేసేసి అన్య దేవతలు అన్యులు ఎలాగైతే పూజించారు ఆ దేవతలకు మేము పానార్పణం అర్పిస్తున్నామే, ఇది ఎంత మూర్ఖత్వం ప్రభువా, మా పితరుల నుండి మేము ఎలాగే చెడిపోతూ వచ్చాం ప్రభువా. కాబట్టి నీ దృష్టికి ఏది అనుకూలమో దానినే మా పట్ల జరిగించని ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడ్డారు. గుండెలు బాదుకొని ఏడ్చి
తమ పీఠముల మీద ఉన్న తమ దేవతా స్తంభములను వారు తీసివేసిరి. అందులో అదృష్ట దేవత అనేది కూడా పక్కకు పోయింది. అన్య దేవతలలో ఒకటి అదృష్ట దేవత ఉంది, అది కూడా పక్కకు పోయింది. అప్పుడు నిండు మనసుతో కడగబడిన హృదయాలతో దేవుని పాదాలను ఆశ్రయించినారు. దేవుడు వారిని కనికరించి వారి కలిగిన దుర్వస్థను చూసట దేవుని ఆత్మ తట్టుకోలేకపోయిందట. వారి పశ్చాత్తాపోయి కన్నీళ్లు చూసి దేవుడు మనసు కరిగి మరల పూర్వపు వైభవాన్ని దేవుడు వారికి తెచ్చిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథములు ప్రతి దానికి సంబంధించిన ఆధారాలు బైబిల్లోనే మనకు దొరుకుతాయి. ప్రస్తుతం లోకం ఎట్లా సాగుతుంది, అందులో దైవ బిడ్డలు మనం ఎట్లా నడుచుకోవాలి, ఎక్కడ మనకు మలినం అంటుకునే పరిస్థితి ఎదురవుతుంది, అన్యాచారం వచ్చారు, ఎక్కడ మనం కడగబడిన శుద్ధ సువర్ణంగా మనం ఉండాలి. ఈ విధంగా నీవు గ్రహింపునిచ్చి నీకు తెలియపరిచినప్పుడు నీలో అన్యాచారం ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టేయాలి. అన్యజనమనబడిన వారి యొక్క సాంగత్యములో వారితో స్నేహం చేయడంలో తప్పు లేదు, కానీ వారు విధులను నువ్వు గైకొనకూడదు. వారికి నీకు అర్పించేటువంటి ఆ యొక్క దేవతా అర్పణములు అర్పించే వాటిలో నీ వియ్యమొందవద్దు, పాలు పంపులు నువ్వు పొందనువద్దు. కొంతమంది క్రైస్తవులైన వారు కూడా ఏదో నామకార్థంగా వెళ్ళిపోయి అన్నిట్లో కూడా కలిసిపోయి ఆ టైంలో దైవత్వాన్ని భీతిని మర్చిపోయి లోకస్తులుగా ప్రవర్తించేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని వెళ్ళు. నీ దేవుడు చేసిన కార్యం మర్చిపోక నువ్వే పని చేస్తున్నా దేవుణ్ణి గుర్తించి దేవుని ఆలోచన చెప్పని ఏదైనా పని చేయి. దేవుణ్ణి పూర్తిగా మైమర్చిపోయి నీకు నచ్చింది నువ్వు చేసేయడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇంతవరకు నువ్వు పరిపూర్ణంగా ఉన్న ఇదంతా ఒక్క రోజులో కొట్టివేయబడతారు. మరలా ముందు నుండి నువ్వు పశ్చాత్తాపడుతూ మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఎదురవుతారు. అందుకు దేవుని బిడ్డలం ప్రియులారా, వడిగల వారు విజయమందు సాధించాలి. ఆమోసు గ్రంథములో ఈ మాట 2వ అధ్యాయంలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఆమోసు గ్రంథము 14-15 వచనాలు. హోషేయ గ్రంథం, దానియేలు, తర్వాత దాని పక్కన యోవేలు ప్రక్కనే ఉంటుంది. ఏమనుంది? 2వ అధ్యాయం 14. అప్పుడు అతి వేగముగా పరిగెత్తువాడు ఏ మాత్రము తప్పించుకొని జాలకపోవును. బలవంతుడు పరక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకున్న జాలడు. బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకొనజాలడు. విల్లుకాండ్రుడు ఏమాత్రం ఆ ప్లేస్ లో నిలవజాలకపోవును. వడిగా పరిగెత్తువారు ఏమాత్రము తప్పించుకోలేదు. అంటే నువ్వు ఎంత పరిగెడితే ఏంటి, ఆ టైంలో ఎవరు బహుమానం పొందాలో వారికే దేవుడు నిర్ణయిస్తారు. ఎవరిని చూడడానికి పీటీ ఉష ఏమి అందంగా ఉండదు, అలా సహోదరి పొందడం జరిగినది. వారికి మించిపోయినటువంటి విలువైన స్థానము ఆనాటి కాలంలో ఆవిడ సంపాదించుకుందంటే దేవుని అదృష్ట వశము చేతననే ఇవి మీకు సంభవించు. కాబట్టి ఆ అదృష్టమైన దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలి. ఆ అదృష్టమునిచ్చేటువంటి దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలి. మీరు చదివిన ప్రసంగి 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఇందా మీరు కింద నుండి చదివారు కదా 11వ వచనంను. మొదటి 2 వచనాలు చూడండి. 9 మొదటి 2 వచనాలు. నీతిమంతులు నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను నేను చదువుతా నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమున సంగతిని స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప చూడబూనుకొంటిని. సంభవించునవి అన్నియును అందరికి ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని అపవిత్రులకును పవిత్రులకును తర్వాత అపవిత్రులను బలులు అర్పించు వారికిని బలులు అర్పింపని వారికిని గతి చివరికి ఒక్కటే. మంచి వారికి ఎలాగో చివరికి పాపాత్ములకు కూడా
అలాగునే తటాస్తించును. ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగునో ఒట్టుకు బద్దులైన వారికి కూడా అలాగనే జరుగును. అందరికీ ఒక్కటే గతి. సంభవించినది సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. పరిశుద్ధుడిగా ఉండేవాడికి దొరికిందే పాపాత్ముడు కూడా దేవుడు ఇస్తాడటండి. నువ్వు అనుకుంటే ఇదే నేను ఇంత మంచివాడిని, ఆడేమో దుర్మార్గుడు, ఆడికి ఎట్లా దొరికిందిరా నువ్వు అనుకోవడానికి వీలు లేదు. వాడు దుర్మార్గుడు అనేది తర్వాత సంగతి. పుట్టుకలో వాడు దేవుని బిడ్డే. మనం ఎలా దేవుని పిల్లలము, వాడు దేవుని బిడ్డ, ఆదాము సంతానమే. ఈ కారణము చేత మంచివాడికి దయచేసినటువంటిదే 10 మర్డర్లు చేసిన వాడు కూడా దేవుడు ఇస్తాడట. ఇక నిత్య జీవం సంగతి పక్కన పెట్టాడు. భూమి మీద బ్రతికే కొద్ది కాలాన్ని నీకు మంచి వస్త్రం ఇచ్చినట్లుగా దుర్మార్గుడు కూడా మంచి వస్త్రాలు ఇస్తాడట. అలాగే నీకు చేతికి 4 ఉంగరాలు ఉన్నట్టుగానే మంచివాడివి, దుర్మార్గుడు కూడా 4-5 ఉంగరాలు కూడా ఆడిపోవడం ఇస్తాడు. ఇవన్నీ ఎవరి వల్ల సంభవిస్తున్నాయి, ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే గనుక, దీనిని మనసులో తెచ్చుకొని ఇది ఈ విషయంలో ఏం జరుగుతుందబ్బని నువ్వు అవగాహన చేసుకుంటే గనుక, ఇవన్నిటికీ ఒక్కటే గతి, అన్ని అందరికీ ఏకరీతిగా సంభవించుచున్నది. ఇవన్నీ కూడా అదృష్ట వశము చేతనను కాల వశము చేతనే ఇవన్నీ నరులకు సంప్రాప్తమగుచున్నవి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారికి ఉన్న బిరుదులలో లేక ఆయన ఔన్నత్యానికి సంబంధించిన దైవిక అర్హతలలో మరొక విలువైన అర్హత ఏమిటంటే ఆయన అదృష్టము. ఆయన ఎవరటండి? ఆయన అదృష్టం. ఎవరి అదృష్టం? అదృశ్య దేవుని స్వరూపియే అదృష్టం. ఇవన్నీ అదృష్టం వల్లనే కలుగుతున్నాయి. అందుకే యేసు అంటాడు, చెడ్డవారి మీదను మంచి వారి మీద తన సూర్యుని ఉదయింప చేయను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షమునే సమానముగా కురిపిస్తున్నాను. ఎస్, ఆయనకు అందరూ కావాలి. రక్షణ ఎంతమందికి అనేది తర్వాత విషయం. ఈ భూమి మీద అన్నం తినే విషయంలో, బట్ట కట్టే విషయంలో, బ్రతికే విషయంలో దేవుడికి అందరికీ సమానంగా ఇచ్చేస్తున్నాను. కాకపోతే నేను తెలివైన వాడిని నేను అనుకున్నవాడు కొంతకాలానికి ఆహారం దొరకదు. నేను బలవంతుడిని నేను అనుకున్నవాడు కొన్ని సందర్భాల్లో కొంతకాలానికి వాడు విజయమును సాధించను లేడు. నేను చాలా బాగా పరిగెడతాను, శక్తివంతుని అనుకున్నవాడు ఏదో ఒక రోజు తన పరుగు పందెంలో ఓటమి పాలవుతాడు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతుందంటే పైనున్న సృష్టికర్త అయినటువంటి ప్రభువు, అదృష్టం అనేటువంటి నీ దేవుని వశమునున్నవి. ఇవన్నీ నీ వలన నా వలన కలిగేవి కావు, దేవుని వశమునే ఇవన్నీ మనకు సంభవిస్తాయి. ఇందులో ఏ దేవత వలన గాని, మనుషులు కల్పించిన ఏ ప్రతిమ రూపం వలన గాని నీకు నాకు దమ్మిడి కలిసి వచ్చేదైతే లేదు. తెలికి నాడు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, తలనీలాలని, కాళ్ళకు చెప్పులు లేక, నదుల్లో మునిగి, కొండలెక్కి, ఉపవాసాలు, తీర్థయాత్రలు, దారి మధ్యలో కొంతమంది చనిపోటాలు. ప్రియులారా, ప్రభు బిడ్డలకు దేవుడిచ్చిన జ్ఞానైశ్వర్యం ఎంతటి విలువైందంటే ఎక్కడికి కదలకల్లా, ఉన్న చోటునే నువ్వు ఉండొచ్చు. నీ దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎక్కడెక్కడ ఎలా వినయముగా నువ్వు నడుచుకుంటున్నావు, లేక వినయము తప్పి జీవిస్తున్నావా, లోబడే జీవిస్తున్నావా, లేకపోతే లోబత్వముగా బ్రతుకుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దీనిని బట్టి దేవుడిని ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ కష్టకాలములో దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి భూలోకములో వడిగలవారు పరుగులో విజయం సాధించలేరు. బలవంతుడు యుద్ధమందు నైపుణ్యతను పొందలేడు. తెలివి గలవాడికి చివరికి, జ్ఞానం గలవాడికి అన్నం కూడా దొరకదు. బుద్ధిమంతులగుట చేత వాడేమి అపరకోటీశ్వరుడేమి అయిపోడు. ఇవన్నీ అదృష్ట వశము చేతను, కాలము యొక్క వశము చేతనే ఇవన్నీ మీకు సమానం.